అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుణ్ణి చేరాలి ప్రతి ఒక్కరికి అదే. అయితే దానికి కావలసినటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా? ప్రశ్న అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మనము కావలసినటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నామా? ఈ ప్రయత్నంలో కొంతమంది ఉపాసనా మార్గాన్ని, కొంతమంది భక్తి మార్గాన్ని, కొంతమంది జ్ఞాన మార్గాన్ని, కొంతమంది ధ్యాన యోగాన్ని ఎన్నుకుంటారు. అయితే ఇవి ఎన్ని చేసినప్పటికీ కూడా, ఏ మార్గం ఎన్నుకున్నప్పటికీ కూడా వైరాగ్యం అనేది తప్పనిసరి. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము ఆలోచన ద్వారా మాత్రమే వైరాగ్యం వస్తుంది. ఎంతసేపు కూడా నా పిల్లలకి ఎలాగా, నేను సపోర్ట్ లేనిదే ఏమైపోతుంది, నేను ఇంట్లో కూర్చొని చెయ్యాలి, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా పిల్లలకి చేసుకోవాలి, నా భర్త ఇక్కడ లేడు, నా భార్య ఇక్కడ లేదు, ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నా కూడా మా భర్త పని సరిగా పట్టించుకోడు, నా భార్య సరిగా పట్టించుకోదు, నేనే చేయాలి. ఈ ఆలోచనల లోపల ఏమవుతుందంటే జనాలకు అందరికీ కూడా సాధన సమయం సరిపోదు. అంటే విషయాలు తెలియకుండా ఉండవు. ఇప్పుడు నేను చెప్తాను ఆత్మబోధ అంటే, ఆత్మబోధ అర్థమవుతుంది. ఆత్మబోధ అంటే నేను ఆత్మని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ హిందువులన్నా అడగండి, నీకేం కావాలంటే మోక్షం కావాలండి. మోక్షం కావాలంటే ఏం చేయాలి? ఫలానా ప్రవచనకర్త చెప్పాడు, మేము నారాయణీయం పారాయణీయం చేస్తే మోక్షం వస్తుందని. ఎంత మూర్ఖంగా చెప్పాడయ్యా! ఎవడు వాడంటే ఏదో పీఠాధిపతి, మీరు పారాయణం చేశారు, చాలా బాగా చేశారు, 100కి 99% బాగా చేశారు, ఇలాంటి మాటలు చెప్పి వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేస్తాడు. వాడేవాడు సర్టిఫికేట్ ఇవ్వడానికి మధ్యలో. జనాలని మూఢనమ్మకాలలో, అమాయకత్వం లోపల దింపడానికే ప్రపంచంలో ఎక్కువ మంది దొరుకుతున్నప్పుడు జనాల లోపల ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ. హిందూ ధర్మానికి శత్రువులు ఎవరు? ఎవరన్నా చెప్పగలరా అండి? హిందూ ధర్మానికి శత్రువులు ఎవరు? తుర్కాల్లా, క్రిస్టియన్స్, తుర్కాలు, క్రిస్టియన్స్ వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? మొన్న ఇప్పుడు క్రిస్టియన్స్ చాలా మంది ఎందుకు స్ప్రెడ్ చేయగలుగుతున్నారండి? వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, అంతేనా? కరెక్టేనా? హలో, వాళ్ళకి ఫారిన్ నుంచి డబ్బు వస్తుందని, కరెక్టేనా? ఇంకేమన్నా కారణం ఉందా? అదే అది కరెక్టే కానీ సార్ అండి, మళ్ళీ మనకు వీక్నెస్ ఒంట్లో బాగాలేదు, అది లేదు ఇది లేదని తెలుసుకుని ఐక్యమత్యం ఉంటారు సార్. నేను కూడా సార్ స్కూల్లో చేస్తున్నప్పుడు నేను కూడా వచ్చామన్నారు, మీకు ప్రార్థన చేస్తాను, మీకు తగ్గిపోతాయి మీకు అని చెప్పాను. నాకు అయ్యే వద్దండి. నాకు గుడ్ల నుంచి వాటి నుంచి గుళ్ళలోకి రానివ్వకుండా బహిష్కరించడము, వాళ్ళని చిన్న చూపు చేయడము, అది మన సమాజం, హిందూ సమాజం చేయడం వల్ల కూడా వాళ్ళు అటువైపు తొందరగా మొగ్గగలుగుతున్నారేమో అనిపిస్తుంది సార్. యూనిటీ ఉంది సార్, వాళ్ళల్లో యూనిటీ ఎక్కువ. మెయిన్ ఇప్పుడు ఎక్కువ మంది మారుతున్నది హిందూ ధర్మం గురించి తెలిసి మారుతున్నారా, తెలియకుండా మారుతున్నారా? ప్రలోభాలకు గురై తెలియక మారుతున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? రైట్. యామ్వే అని ఒక మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఉండేది, వరల్డ్ వైడ్ కూడా చాలా పాపులర్. అది ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ కూడా చాలా పాపులర్. వాళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు, కానీ దానికి బయట మార్కెట్లు, ప్యాకేజింగ్లు, ఇవి అవి అన్నీ కలుపుకుని అడ్వర్టైజింగ్ కాస్ట్లు, సేల్స్ కాస్ట్లు, షాపింగ్లలో పెట్టడాలు, షాప్స్ లోపల ఇచ్చేటటువంటి డబ్బులు, వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు, స్టోర్ హౌస్లు, వేర్ హౌస్, వీటన్నిటికీ కలిపి దాని మీద ధర 1000 రూపాయలు పెడతాడు. 10 రూపాయల ఖరీదయ్యేదాన్ని 1000 రూపాయలు పెడతాడు. మొన్న కళ్ళజోడు బిజినెస్ గురించి చెప్పాడనమాట. ఒక కళ్ళజోడు తయారీకి ప్రపంచవ్యాప్తంగా $1 లేదా $2 ఖర్చు అవుతుంది, మ్యాక్సిమం $3 ఖర్చు అవుతుంది మంచి ప్రీమియం కళ్ళజోడు తయారు చేయాలంటే. కానీ మీకు
లక్షలలో కూడా తీసుకుంటారు కళ్ళజోళ్ళు, లక్షలలో, వేలల్లో సరే ఎలాగో తీసుకుంటారు మన ఇండియాలో, లక్షలలో తీసుకుంటారు. మరి ఇవన్నీ తయారయ్యేది ఒకటే ఫ్యాక్టరీలో. ఆ వ్యక్తి వాడు ఎంత సంపాదించేశాడంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాండ్స్ వాడే కొనుక్కున్నాడు. కొనుక్కుని వాడు ఏం చేశాడు, పూర్తిగా ఈ బ్రాండ్స్ అన్ని తన కింద పెట్టుకుని తన దగ్గర $3కి $2లకు తయారు చేయించి అవన్నీ కూడా 3 లక్షలు 10 లక్షలు 15 లక్షలకు అమ్ముతున్నాడు ఒక్కొక్క కళ్ళజోడు. సేమ్ అదే చోట తయారైంది, అదే చోట. అంటే ఇది బిజినెస్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే జరుగుతుంది. అయితే చాలామంది ఏమంటారంటే హిందువులకి డబ్బు లేక మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి, మన దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి అని. అయితే మొన్న మాకు ఆర్ఎస్ఎస్ లోపల చెప్పాను జ్ఞాపకం ఉందా, ఏంటంటే డబ్బులు లేక కాదు మన దగ్గర, కానీ మన హిందువులలో ఉన్న డబ్బంతా ఏమవుతుందంటే మఠాధిపతులు పీఠాధిపతులు లాగేసుకుంటున్నారు. నీ లాస్ట్ రక్తపు చుక్క వరకు వాళ్ళు లాగేసుకుంటారు. వీళ్ళు కాక కొత్తగా ఫేక్ గురువులాగా పారాయణ గ్యాంగులు ఉంటాయి. ఈ పారాయణ గ్యాంగులు వాళ్ళు పేర్లు పెట్టుకొని మేము సేవ చేస్తాం, గోసేవ చేస్తాము, ఈ సేవ చేస్తాము, ఆ సేవ చేస్తాము అని చెప్పేసి గురుదక్షిణ అనే పేర్లు లేకుండా ముందు గురుదక్షిణ తీసుకుంటారు. భయంకరంగా తీసుకున్నాక వాళ్ళకి అర్థమవుతుంది ఎంత డబ్బు సాధించవచ్చు ఇక్కడ అని. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సెపరేట్ ఫౌండేషన్స్ స్టార్ట్ చేస్తారు, ట్రస్టులు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వాళ్ళ జేబులోంచి ₹1 అయ్యారు. మళ్ళీ మీరు గురుదక్షిణ ఏం మాట్లాడుతున్నావు, గురుదక్షిణ ఫౌండేషన్కి ఇచ్చుకో అని చెప్పి వాళ్ళ ఫౌండేషన్కి వేసుకుంటారు మొత్తం పైసలు. వేసుకుని ఏం చేస్తారు, అదంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది ధార్మికులు ఉన్నప్పుడు మరి మన దేశం సుభిక్షంగా ఎందుకు లేదు? ఎందుకంటే ఎవరికి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ పేరు మీద డబ్బులు కొట్టేస్తున్నాడు. సో దానివల్ల ఏమైపోయిందంటే హిందూ ధర్మం పైకి రావడం మానేసింది. పీఠాధిపతులు మతాధిపతులు, మొన్న దత్తపీఠం ఏదో ఒక ఆలయానికి వెళ్ళాం మేము వైజాగ్ రాజమండ్రిలో. వెళ్ళగానే అక్కడ మేము కూర్చున్న దగ్గర ఫ్యాన్ వేసుకున్నాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ తీద్దామనేసరికి ఆ ఫ్యాన్ బదులుగా నేను బై మిస్టేక్ ఒక లైట్ తీసా, ఒకటే లైట్, అది కూడా మొత్తం ఏం చీకటి అయిపోలే, ఏం లేదు. ఒకళ్ళు ఉన్న దగ్గర ఒక లైట్ పోయింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి నా మీద పొగరు, ఏమిటి ఏం చేస్తున్నారు అనుకుంటూ అరుస్తున్నాను నా మీద. అరుస్తూ వాడు ఇది నేను లేదండి ఇది ఫ్యాన్ వేసాము, ఫ్యాన్ తీస్తున్నాము, నేను చూసుకుంటా, ఓకే నేను చూసుకుంటా. ఇది ఎట్లా అంటే ఒక పల్లెటూరి వాడిని, ఒక ఏమీ తెలియని వాడిని ఎలా అయితే కించపరుస్తారో అట్లాగా. ఇది ఆధ్యాత్మిక ఇందులో ఉన్నటువంటి ఎంప్లాయీసే ఇంత అసలు ఆయన ఫీలింగ్స్ కూడా ఎంత ఇదిగా పెట్టుకున్నాడో సార్, కోపంగా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి పని చేసింది సమయంలో వేసింది చాలండి అని చాలా ఇదిగా రౌడ్గా ఉన్నాడు సార్, చాలా రూడ్గా ఉన్నాడు. వీళ్ళని ఆధ్యాత్మిక వాళ్ళుగా ఎలా చెప్తాం? మీరు అది కాక ఈ పారాయణం చేసే గ్యాంగులలో చూడండి ఎంతెంత అహంకారాలు ఉంటాయో, నాకు కాబట్టి ఇలా అయింది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన ధర్మాన్ని అందరికీ దూరం చేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే అసలు హిందూ ధర్మంలో ఇవి ఉన్నాయి అని తెలియకుండా జనాలందరూ దూరంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది సంభవిస్తుంది. కానీ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక సింపుల్ మార్గం ఇప్పుడు నేను ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఏమిటి హిందూ మతం అనేది? హిందూ మతం అనగా ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించేది హిందూ మతము. మొదటి 20 ఏళ్ల పాటు స్కూల్ లోపల, కాలేజ్ లోపల ధర్మం నేర్చుకొని పిల్లలకి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్పించు, సరైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించు, పిల్లలు చక్కటి బుద్ధిమంతుల్లాగా అయ్యేలాగా ఉండు, పొద్దున్నే లేవాలి, ఇంట్లోపల వంట చేసేటప్పుడు స్నానం చేసి వంట చేయాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, అశుభ్రంగా ఉండకూడదు, ఈ పండగలకు చక్కగా ఇలాంటివి రకరకాల పద్ధతులలో పిల్లలకి మనం నేర్పించేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో కానీ ఏం చేస్తారంటే జనాలు ఇవన్నీ నేర్పించారు, ఇంట్లోపల ధర్మమే నేర్పించకుండా రేపు నా కూతురు ఇలా అయింది, కొడుకు ఇలా అయింది అని అంటే ఎందుకు కాదు? నువ్వు ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నీ పిల్లలకు ఎలా మంచి జరుగుతుంది? నువ్వు చిన్నప్పటి నుంచి పద్ధతి నేర్పించావా నీ పిల్లలకి? లేదు. సరే, 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు కూడా నీకు అర్ధకామాలు అంటే డబ్బు సంపాదిస్తూ కావలసినటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు. అర్ధకామాలు డబ్బు సంపాదిస్తూ అంటే కోరికలు తీర్చుకోవడంలో తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు, ధర్మబద్ధంగా ప్రతి కోరిక తీర్చుకోవచ్చు. కానీ అధర్మంగా డబ్బు సంపాదించడానికి వెనకాడరు, ట్యాక్సులు కట్టకుండా దాచుకుంటారు జనాలు. ఇవన్నీ కూడా తప్పులు చేస్తూ మళ్ళీ మేము మంచి వాళ్ళం అనుకుంటారు. ఈ సమయం లోపల నేను చెప్పే కదా, ఈ ఆధ్యాత్మిక పారాయణంలో వీటిల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పారాయణానికి జనాలు రావాలి, వాళ్ళు ఏం చేస్తారు, జనాలను వీళ్ళ గ్రూపులని వాళ్ళ గ్రూపులని అడిగితే వాళ్ళు అంటారు సరే మా గ్రూప్ నుంచి ఒక 50 మందిని పంపిస్తాం, మా గ్రూప్ నుంచి ఒక 100 మందిని పంపిస్తామని చెప్తారు. పంపించినప్పుడు వాళ్ళకి పైసలు కావాలి కదా, పైసలు తీసుకుంటారు. చీరల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, కుంకుమల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. జరిగినప్పుడు అందరు ఎందుకు వస్తారంటే వస్తారు, చీరల డిస్ట్రిబ్యూషన్ కోసం వస్తారు. వాళ్ళు చీరలు ఇవ్వకుండా లేకపోతే ఎలా వస్తారు జనాలు? రారు. వేరే ఊళ్ళ నుంచి ఎలా వస్తారు? రారు.
ఇప్పుడు ఏమైపోయింది, మనకు తెలంగాణలో ఆంధ్ర లోపల అన్ని చోట్ల కూడా బస్సులు ఫ్రీ అయ్యేసరికి జనాలు మరింత వస్తున్నారు. సో ఈ విధంగా ఏమైపోతుందంటే ధర్మం అనేటటువంటి దగ్గర అధర్మం మిగిలిపోతుంది. సో 50 ఏళ్ళ వరకు ఏదైతే జీవితం ఉందో అది కూడా అధర్మంలో వెళ్తుంది. సరే 50 ఏళ్ళ లోపల మనకు తెల్ల జుట్టు రావడం మొదలెడుతుంది. మెల్లమెల్లగా ముగ్గు బుట్టలాగా తయారవుతుంది. దాన్ని రంగేస్తూ నడుపుతాం. శరీరంలో ముడతలు పడతాయి. దాన్ని కొద్దిగా ఫేషియల్తో గడిపేస్తాం. తర్వాత శరీరం లోపల బీపీ షుగర్ వస్తాయి. వాటిని మందులతో కప్పుతాం. ఎన్ని రోజులు కప్పుడు బతుకు? వైరాగ్యం తెచ్చుకోమని దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నాడే. బాబు నిన్ను ఇక తీసుకెళ్లే సమయం అయింది, నీ పాడ లేచే సమయం అయింది, నీ పాడే కోసం డ్యాన్స్ చేస్తున్నారు ఆల్రెడీ. తేరా మేలా పీచే చూట రాహి చెల్లకేలా. ఒంటరిగా ఇప్పటి నుంచి అయినా ప్రయత్నం చేయి. వెనకాల నీ మేళ రెడీ అయిపోయింది, అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. నిన్ను పాడే రెడీ అయిపోయింది, పాడే గట్టే తాళ్ళు రెడీ అయ్యాయి, పాడ మీద వేసేటటువంటి గడ్డి రెడీ అయింది, నిన్ను కట్టడానికి తాళ్ళు రెడీ అయ్యాయి, డ్యాన్సులు చేస్తున్నారు జనాలు, పైసలు ఏమేమి వేయాలో డిసైడ్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. నువ్వు జస్ట్ వెళ్ళి పడుకోవడమే మిగిలింది. తెల్ల జుట్టు వచ్చింది నీకు అంటే అర్థం ఏమిటి? ఇంకా ఏదో ఇది చేయాలి, మనవళ్ళు మనవరాళ్ళు అవి ఇవన్నీ చెయ్యాలని కాదు. అప్పటి నుంచి ఏంటి, వైరాగ్యం తెచ్చుకోవాలి. వైరాగ్యం అంటే నేను ఎప్పటికైనా వదలాల్సిన వాడిని, కనీసం వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళడం ఖాయం. నువ్వు బంధాలు తెంచుకోనంత మాత్రాన బంధాలు అలా ఉండిపోతాయా? ఎవరన్నా చెప్పండి. నువ్వు బంధాలు తెంచుకోలేదు కాబట్టి బంధాలు అలా కొన్ని కోట్ల జన్మల పాటు అలాగ ఉంటాయి, అంతేనా? కోసి పారేస్తాడు దేవుడు, బలవంతంగా అయినా కోసి పారేస్తాడు దేవుడు, కోసి పారేస్తాడు. కానీ ఇది ఒప్పుకోరు జనాలు. ఒప్పుకోకుండా ఏమవుతుంది, బంధాలు పెంచుకుంటూ నేను అమెరికాకి ఎందుకు వెళ్ళాము? నువ్వు అమెరికాకి అక్కడ మనవరాలని ఆయాలాగా చూడడానికి వెళ్ళావు అంతే. నువ్వేమన్నా ఐఏఎస్ ఆఫీసర్ ఐఐటీ చదివి వెళ్ళావా ఏమన్నా అమెరికాకు? కాదు, పిల్లల్ని మనవల్లని వాళ్ళు పిలిస్తే నన్ను పిలిచారు, నేను అమెరికాకి వెళ్తే గొప్పది కూడా. మళ్ళీ గమ్మత్ ఏంటంటే ఈ గొప్పలన్నీ నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. నా కర్మ కాకపోతే ఇప్పుడు అమెరికా గొప్పలు నేను వినాలి. ఆయలాగా వెళ్ళావు నువ్వు, ఆయలాగా వెళ్ళావు, అర్థం చేసుకో. ఎలాగండి మరి మనవరాలని పెంచాలి. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది సార్, ఆయలాగా వెళ్తున్నామన్న విషయం తెలుస్తుంది సార్ అందరికి. అక్కడ మేట్స్ దొరకరు కదా సార్ మనకి ఇండియాలో లాగా. ఇప్పుడు అర్థమవుతుంది. కానీ తప్పని కాదు నేను అనేది, అందరూ వెళ్తారు. మా అమ్మ నాన్న రాలేదు అట్లా కాదు, మా అమ్మ నాన్న 6-7 సార్లు వచ్చి, అది వేరే సంగతి. నేను అనేది ఏంటంటే మామూలుగా ఆలోచిద్దాం, ఇది ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు. ఎందుకంటే నా అమ్మ నాన్న కూడా నా దగ్గరికి వచ్చారు, నాతో ఉండడానికి వచ్చారు నా మీద. కానీ వాళ్ళ లోపల పరిణతి రాలేదు అప్పటికి, ఇంకా వాళ్ళకి వైరాగ్యం రావాలి అనేది లేదు. మా అమ్మకి ఎంతసేపు కూడా అక్కడ అమెరికాకు వచ్చినంతసేపు ఒరే మా పారైన గ్రూప్స్ ఉన్నాయిరా, మా ఈ గ్రూప్స్ ఉన్నాయిరా, మా ఆ గ్రూప్స్ ఉన్నాయిరా, వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళాలి తొందరగా. ఎంతసేపు గోల 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 గోల. మనకి 6 నెలల కోసం వచ్చేవాళ్ళు 3 నెలల్లో వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళు, ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పారైన గ్యాంగుల లోపల జాయిన్ అవ్వడం. ఇవన్నీ కూడా వ్యక్తిగత అనుభవాలు. నాకు నేనేదో ఎక్కడో ఎవరి దగ్గర విన్నది కాదు, నా వ్యక్తిగత అనుభవాలు. నేను మొదటి నుంచి పారాయణాలకు ఎందుకు వ్యతిరేకము అంటే అక్కడ జరిగేది ఏంటయ్యా అంటే సొంత సాటి ఆడవాళ్ళని కించపరుస్తారు తెలుసా వీళ్ళు. అందరు ఆడవాళ్ళకి బొట్లు పెట్టి కొంతమందికి బొట్లు పెట్టారు. వీళ్ళు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ భర్త చనిపోయాడని. వీళ్ళని ఏం చేయాలి, నరికి పాతేసి ఉప్పు పాత్ర వేయాలా లేదా చెప్పండి? మాట్లాడటం లేదు ఎవరు. సార్ వీళ్ళని ఉప్పు పాత్ర వేయాలి. చనిపోతే పెట్టుకోవచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అది ఎవడు చెప్పమని నా దగ్గర తీసుకురండి వాడిని నేను చెప్పుతో కొట్టి నేను వాడికి జ్ఞానం నేర్పిస్తాను. మా ఇంటికి వస్తే ఆవిడకి బొట్టి పెట్టిన తాంబూలం ఇచ్చానండి ఆవిడకి. కరెక్ట్, అలా చెయ్యాలి. అంటే నేనేమంటున్నానంటే అందరూ కూడా ఒకటే. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం పార్వతికి. ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం పార్వతికి. మెడలో పూలు జడలో మాల, ఆభరణాలే పడతికి. ఎంత క్రూరంగా సాటి ఆడదాన్ని క్రూరంగా హింసించే నువ్వు ఒక ఆడదానివేనా? నీకు తల్లి లేదా, చెల్లెలు లేదా? ఎంత అభివృద్ధి చెందామనుకున్నావు? మనిషిగా ప్రవర్తిస్తున్నావా మనతో మనం? ఇది ఆధ్యాత్మికత. పశువుల్లాగా ప్రవర్తిస్తూ దీన్ని ఆధ్యాత్మికగా భావిస్తే ఏం లాభం?
ఎక్కడి నుంచి నీ లోపల ఎదుగుదల కనిపిస్తుంది? నీ దాకా వస్తే కానీ గుర్తించవా? హడావిడి పెడుతున్నారు ఓ రోజు మా అమ్మ వాళ్ళు. ఏమైంది అంటే, వాడు ఫలానా వాడు చచ్చిపోయాడు కదరా, వాడి భార్యని ఇవాళ చూడ్డానికి వెళ్తున్నాం. నేను ఏంటమ్మా చూడ్డానికి వెళ్ళడం ఏంటమ్మా అంటే, లేదురా ఈరోజు చూడకపోతే ఏదో ఏమైపోతుంది. ఏం కాదురా, అది అనుమానం ఎందుకు వచ్చింది, ఇప్పుడు మనం చూడకపోతే మన హస్బెండ్ పోతారట 6 నెలల్లో. వెళ్తాను రా వాసు, నీకు ఇష్టం లేకపోయినా సరే నేను వెళ్తానని నేను మా అమ్మకి అప్పుడు చెప్పాను. మా అమ్మమ్మకి 29 ఏళ్ళ వయసు లోపల 29 ఏళ్ళ ఇవన్నీ మీరు అనొచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? ఆదిత్య హృదయం కాదు, ముందు సారం అర్థం చేసుకోండి హిందూ ధర్మంది. నేను ఎన్నోసార్లు చెప్పాను మన గ్రూప్ లోపల, ధర్మానికి విరుద్ధంగా ఉండేవారు ఎవరు నా గ్రూప్లో ఉండకూడదు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడువడైతేనేమి కరము పాలు, నాకు గాడిద పాలు వద్దు. ఆలోచించగలిగేటటువంటి హృదయాలు, సున్నిత హృదయాలే కావాలి నాకు, పవిత్ర హృదయాలే కావాలి నాకు. పాపాత్ములు కాదు, నా గ్రూప్లో పాపాత్ములు అందరూ వెళ్ళిపోండి. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. మా అమ్మమ్మ టైం లోపల మా అమ్మమ్మకి 28 ఏళ్ళు 29 ఏళ్ళు ఉన్నప్పుడు మా తాతగారు వెళ్ళిపోయారు. మా అమ్మమ్మకి అప్పుడు 4 పిల్లలు. మా అమ్మమ్మ పూర్తి స్థాయి అమాయకురాలు, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. మా తాతయ్య వెళ్ళిపోయేసరికి కనీసం మా అమ్మమ్మకు మా తాతయ్యకి ఎంత జీతం వస్తుంది, పెన్షన్ ఏమొస్తుంది, పైసలు ఏమొస్తాయి, ఇంట్లో నగలు ఎంతున్నాయి, డబ్బు ఎంతున్నాయి, ఏమీ తెలియని పరిస్థితి. ఆ సమయంలో దారుణంగా ఉండేది. మా అమ్మమ్మ ఒంటి మీద ఉన్న నగలు అన్నీ ఒలిచేసేట్లా, ఒలిచేసి చివరికి కాలుకు ఉన్నదాన్ని తీయాలంటే కష్టమవుతుంది. దాన్ని ఏమంటారు, ఇట్లా కంకరమా ఏదో అంటారు కదా, కాలు అది తీయడానికి కష్టమైతే దాన్ని తీసుకొచ్చి కొడుతూ ఇట్లా కొడుతూ తీసేట్లా. తీస్తే కాలుకు రక్తమైందట. భర్త పోయాడనే బాధ, 4 పిల్లల్ని, చిన్న పిల్లలు ఉన్నారనే బాధ. మా అమ్మ 3 నెలల పిల్ల. భర్త పోయాడనే బాధపడాలా, పిల్లల్ని ఎలాగా, నా జీవితం ఎలాగా అని బాధపడాలా, వీళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి అని బాధపడాలా, శరీరం మీద ఒక్కొక్క నగని ఒలిచేస్తూ గుండు గీస్తుంటే బాధపడాలా. ఈ చేసిందంతా ఎవరు తెలుసా? ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఈ పాపాత్ములు, ఈ దుర్మార్గులు. వీళ్ళని ముక్కలు చేసినా పాపం లేదు. పిచ్చి ఆచారాలను మన దాంట్లో కుప్పింపజేసి నాశనం చేశారు మనని. చేస్తే ఆ సమయంలో ఒక ఆవిడ మా అమ్మమ్మని చూడ్డానికి వచ్చి అన్నారట, నిన్ను నేను ఈరోజు చూడకూడదు, ప్రత్యేకంగా ఒకరోజు చూడ్డానికి అంటారు కదా, నేను ఈరోజే చూస్తాను, ఏమవుతుందో చూస్తా. నా భర్త చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను అంటాను కదా, చూద్దాం. నా భర్త చచ్చిపోతే నేను చచ్చిపోని. బంగారు బొమ్మలాగా ఉండేదాను అమ్మ, బంగారు బొమ్మలాగా ఉండేదానివి, నీకు బొట్టు తీసిన తర్వాత మేము చూడాలా అని మా అమ్మమ్మని ఆవిడ చూడ్డానికి వచ్చి కౌలిచ్చుకుని ఏడ్చిందిట. ఆవిడ 90 ఏళ్ళు బతికింది, వాళ్ళ హస్బెండ్ 10 ఏళ్ళు బతికాడు. అందరి బుర్రల్లో మూఢనమ్మకాలు బాగా. అందరూ నేనే వెళ్తాను సార్ అలాంటి వాటికి, అన్నట్లకి ఏం సార్, మా ఇంట్లో జరిగే వాటికి నేనే ధైర్యంగా ఉండాలి. నేనే ఫస్ట్. మన మూఢనమ్మకాలని మనం పెంచి పోషించాం. మన మూఢనమ్మకాలని మనమే పెంచి పోషించాం, మనమే నాశనం చేశాం. మన మూఢనమ్మకాలని మనమే నాశనం చేశాం. మన మూఢనమ్మకాల ద్వారా మన ధర్మాన్ని మనమే నాశనం చేశాం. ఇవాళ కూడా ఈ పిచ్చి డ్యాన్సులు, ఈ మధ్య కోలాటాలు స్టార్ట్ అయ్యాయి. దాన్ని నేర్పించడానికి గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అవి నేర్చుకుని పిచ్చి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. డ్యాన్స్ చేస్తే తప్పులేదు, మేము వినాయక చవితికి డ్యాన్స్ చేస్తాం, తోతుల డ్యాన్సులు ఇట్లా చేస్తామన్నమాట. డప్పులు, అవి కూడా డప్పులకు డ్యాన్స్ చేస్తాం. ఆ డప్పులు కొట్టే వాళ్ళు చిత్తుగా తాగుతారు. వాళ్ళకి ఎంత తాగాలో అంతకంటే డబల్ త్రిబల్ తాగిస్తామన్నమాట. తాగిస్తే తీన్మార్ అవి ఇవి వేస్తారు. ఇక దానికి డ్యాన్సులు చేస్తాం, కోతుల్లాగా డ్యాన్స్ చేస్తాం. కానీ దాన్ని భక్తి కిందకి మారుస్తే ఎట్లాగా? దాన్ని భక్తి అంటే ఎలాగా? దాని జ్ఞానం అంటే ఎలాగా? దాని ద్వారా మోక్షం వచ్చేస్తుందంటే ఎలాగా? దేవుడు చాలా బాగా చేయించుకున్నాడు. తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అంటారు, కర్మ పద్ధతి లోపల వీటన్నిటికీ కూడా మనం దూరం అవ్వాలి. నేను దూరం అయ్యాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు ఏది నన్ను బాధ పెట్టలేదు. ఈ కరుణ రసాత్మకమైనటువంటి విషయాలు ఇవి కూడా ఎందుకు బాధ పెట్టాలి? వాల్మీకి అలా బాధ పెట్టినప్పుడే అందులోంచి రామాయణం వచ్చింది. రామాయణం ఎలా వచ్చింది? కరుణ హృదయంతో వచ్చింది.
సున్నిత హృదయం ఉండడం అనేటటువంటిది అది భగవంతుడు ఇచ్చినటువంటి వరము, పూర్వజన్మ సుకృతం. అవతలవాడి బాధని చూసి నీ గుండె గనక కరగకపోతే నువ్వు మనిషివే కాదు. మానవత్వం చనిపోయిన తర్వాత అవతల వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడము, అవతల వాళ్ళ గురించి నిందలు మాట్లాడడము, అవతల వారి గురించి అబద్ధాలు చెప్పడము, వీటన్నిటి ద్వారా జీవితాన్ని తీసుకెళ్ళే నువ్వు ఒక మనిషివేనా? మన బతుకులు బతుకులేనా? మాది ఒక బతికేనా? సందులలో పందుల వలె. ఆలోచించండి ఒకసారి, అందరూ ఆలోచించండి. తప్పు పనులు చేయవద్దు, జీవితంలో తప్పు పనులు చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీనివాస్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి ఎవరు కూడా తప్పు చేయవద్దు, తప్పు చేయకండి. ఎంత కష్టమైనా సరే, ఇష్టం లేకపోతే గ్రూప్లోంచి వెళ్ళిపోండి. నేను ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికీ. దాదాపుగా మనం 1300 వీడియోలు చేసుకుంటే 200 సార్లు, సుమారుగా 5 to 10% ఆఫ్ ద టైమ్స్ నేను చెప్పాను, ఇష్టం లేని వాళ్ళు గ్రూప్లోంచి వెళ్ళిపోండి. కానీ అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు ఇందులో ఉండొద్దు. మనకి ఇక్కడ సంఖ్య ఇంపార్టెంట్ కాదు. నేను మీ దగ్గర పైసలు తీసుకోను, నాకు మీ దగ్గర గుర్తింపు అవసరం లేదు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడిపే వాళ్ళు మాత్రమే ఇందులోకి రండి. పిచ్చి డ్యాన్సులు, స్టేజ్లు ఎక్కడాలు, మెమొంటోలు తీసుకోవడాలు, హడావిడిగా, ఇవన్నీ అవసరం లేదు. వీటి కోసం కాదు, ఇక్కడ ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును కడిగేద్దామని కనీసం మీరేమి చేయలేరు, కనీసం చేసే వాళ్ళని ఆపకండి. మీరు సహాయం చేయలేరు, చేసే వాళ్ళని ఆపకండి. కనీసం అధర్మాన్ని ప్రోత్సహించకండి, మూఢనమ్మకాలను ప్రోత్సహించకండి, బలులను ప్రోత్సహించకండి, హింసను ప్రోత్సహించకండి, మానసికంగా మాట్లాడే నేరాలను ప్రోత్సహించకండి. వాడు మాట్లాడుతుంటాడు, నీకు తెలుసా ఏమైందో, మన సారు గ్రూప్లో ఒకళ్ళని తీసేశాడు అనగానే మిగతా వాళ్ళందరూ ఆహా ఏమైంది, సార్కు కోపం వచ్చిందా? ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? చీపురు దెబ్బలు కొట్టాలా వద్దా? ఎస్ సార్ నో చెప్పండి. హలో, వీళ్ళందరినీ చీపురు దెబ్బలు కొట్టాలా లేదా? లేదా దేవుడే వాళ్ళని కొట్టేలాగా చూడాలా వద్దా? చెప్పండి, మాట్లాడండి. ఎవరు చెడు మాట్లాడాలి ఒక వ్యక్తి గురించి అన్నప్పుడు ముందు నీకు అర్హత ఉందా లేదా ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడడానికి అనే విషయం ఆలోచిస్తున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? ఇంకా ఈ మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళతోనే తిరుగుతూ ఉంటే ఎప్పటికీ ఆధ్యాత్మికత అర్థమవుతుంది. మా మిత్రుడు ఇందాక అంటున్నారు, శ్రీనివాస్ గారు మీరు చెప్పిందంతా కరెక్ట్, కానీ జనాలకు ఎవరు అర్థం చేయిస్తారు? ఇప్పుడు మీరు ఒక్కరు వెళ్ళి ఎంతమందికి చెప్తారు? చెప్పలేను నేను. దట్ ఈస్ కరెక్ట్, బట్ దట్ ఇస్ వాట్ గాడ్ వాంటెడ్ ఇట్ టు బి ఇన్ కలియుగా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ గాడ్ ఈజ్ డెలిబరేట్లీ రెస్ట్రిక్టింగ్ దిస్ ఐడియా టు బి స్ప్రెడ్ ఓవర్. బహుశా దేవుడే ఈ జ్ఞానాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఏమవుతుంది, మఠాధిపతులు పీఠాధిపతులు ముందు వాళ్ళు డబ్బులు చేసుకోవాలి. లేదండి మేము డబ్బులు ఇవ్వం. నువ్వు డబ్బులు ఇవ్వవు, సంఖ్య పెంచుతున్నావు. నువ్వు సంఖ్య పెంచడానికి అక్కడ ఉన్నావు. కొత్త బాబాలు, కొత్త వీళ్ళు వాళ్ళు వస్తారు. ఎంత ఆస్తులు కలెక్ట్ చేసుకుంటారు తెలుసా వీళ్ళు? ఎన్ని రకాల ఆస్తులు కలెక్ట్ చేసుకుంటారు తెలుసా? ఎన్ని రకాల పీఠాలు, మఠాలు, వీళ్ళందరూ చూసుకుంటే కొన్ని దేశాలు కొనుక్కోగలరు వాళ్ళు. మొన్న ఆర్ఎస్ఎస్ లోపల అంటున్నారు అనమాట ఒక మాటలో, మనకు డబ్బు లేక కాదు, ఫారిన్ డబ్బులు, తుర్కాలకు వచ్చే డబ్బులు చాలా నథింగ్, ఫారిన్ ఫండ్స్ చాలా నథింగ్. ఆ ఫారిన్ ఫండ్స్ను ఆపడానికి మనకు FCRA మీద ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఏమంటారు దాన్ని, రెగ్యులేటరీ యాక్ట్ FCRA అంటే, ఆ FCRAని మనకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, పరిమితం చేస్తున్నారు. ఎందుకని అక్కడి నుంచి వచ్చేటటువంటి డబ్బు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి దాన్ని ఆపుతున్నారు ఇండియాలోకి వచ్చే. నువ్వు దాన్ని ఆపగలుగుతున్నావు, కానీ ఇండియాలో ఉన్నటువంటి డబ్బు దుర్వినియోగాన్ని ఆపగలుగుతున్నావా? ఇండియాలో ధార్మిక సంస్థల పేరు మీద శంకర మఠం ఉంది, కంచి శంకర మఠం. ఆ కంచి శంకర మఠం అసలు వాళ్ళ రోల్ ఏంటో నాకు ఈరోజు వరకు అర్థం కాలే. దత్తపీఠం వాళ్ళ రోల్ ఈ రోజు వరకు నాకు ఏంటో అర్థం కాదు. అన్ని చోట్ల టెంపుల్స్ కట్టించేస్తున్నారు. అంతేనా? గర్భాపసి చేయాల్సిన అవసరం లేదా? పాపాత్ములందరూ కామెంట్స్ చేస్తే వాటికి అపోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదా? వీళ్ళకి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఎవడన్నా అంటే దానికి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఈ సాదిక్ ఖాన్ అనేవాడు మన హిందువులందరి మరణానికి కారణమయ్యారు. వేణుగోపాల్ గారు ఇవాళ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి వచ్చింది ఇదంతా. అందులో చంపేసినటువంటి హిందువుల యొక్క మరణం వీళ్ళకి ఏమీ పట్టదా? మరణం పోని, ఎవడు పోతే ఏంటి, మాకు కట్టేది డబ్బు కట్టేసి వెళ్ళిపో ఫస్ట్. ఆ డబ్బు కట్టించుకోవడానికి ఉంటారు. మా అమ్మ అంది, నేను కంచికి వెళ్ళినప్పుడు రే అక్కడ కంచిపీఠంలో కట్టాలా, చాలా మంచిది అని. అమ్మ ఎందుకమ్మా ఇవన్నీ? లేదు నాన్న కట్టు, నా కోసం కట్టు. అక్కడ కూర్చొని 50,000 రాస్తే వాడు ఏముంది, 50,000కి రిసీట్ ఇస్తాడు అంతే. వాడు ఏమన్నా నిన్ను రాజులాగా చూస్తాడా? రిసీట్ ఇస్తాడు. కోట్లాది మందిలో నువ్వు ఒకడివి. సక్సెసర్లు కూడా చూపెట్టేశారు కదా సార్. ఇప్పుడు
ఆయన ఉండగానే సక్సెసర్ తెచ్చేసుకున్నాడు, పెట్టేసుకున్నాడు. ఎందుకో ఓవర్ నైట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సో ఇవన్నీ ఏంటంటే స్వామి రామాని నిన్న అందరికీ చూపించాను, అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. స్వామి రామ ఈయన శంకర మఠంలో శంకరాచార్యలాగా ఎలక్ట్ అయ్యి 1951 to 53 ఆయన ఏం చేశాడు, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు, ఇక్కడ జరుగుతున్నటువంటి సాధన లేకుండా చెక్క సంతకాలే చేయాలా నేను అని చెప్పేసి ఆ మార్గం నుంచి బయటికి వెళ్ళి హిమాలయ వెళ్ళి అక్కడ సాధన చేయడం అంటూ మొదలెట్టి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన బుక్ ఇది. కనిపిస్తుందా? చదవండి ఎవరైనా. సో మహానుభావులు మీకు చెప్పమ్మా. నిన్న వీడియోలు చూసిన సార్, రెండు మీ ఈ రోజే నాకు అసలు పరిచయం. నిన్ననే మీరు చెప్పినప్పుడు 2 వీడియోలు చూసినా చాలా బాగుంది సార్. ఎవరు? స్వామి ఆయన యోగా క్లాస్ ఆయన యోగా క్లాసులు చాలా బాగుంటాయి. ఆయన యోగా క్లాసులు అద్భుతంగా ఉంటాయి ఆయనవి. కరెక్ట్. సో ఆ విధంగా నేను ఏమంటున్నానంటే ఆయనకు ఉపనిషత్తులు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి మన జ్ఞానం అంతా కూడా చివరిలో ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి బంధాలన్నింటినీ కూడా తెంచుకుంటూ మనలో ఉన్నటువంటి తమస్సును పోగొట్టుకోవాలి. ఆ తమస్సును పోగొట్టుకుని మనం మెల్లమెల్లగా భగవంతుడికి దగ్గరవ్వాలి. అదేవిధంగా ఈ జీవితం అనే పోరాటం లోపల ఎప్పుడు మనకు తమస్సు పోతుంది? ఎప్పటికీ తమస్సు పోదు. ఎప్పటికీ కూడా మనం అదే ఆలోచిస్తూ ఉంటాం. రాముడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఎలాగా అయితే రాముడు ఆలోచించినది తన కోసం కాదు, మన కోసం. మనకొక సరైనటువంటి మార్గాన్ని చూపించాలి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాద్బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वान् हरीन् वत्स सबरे విజయిష్యసి. అంతరంగ శత్రువులను తొలగించుకుంటావు రామా. నీకు నేను ఏ అస్త్రాలు ఇవ్వను, ఏ శస్త్రాలు ఇవ్వను రామా. నీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శత్రువులందరినీ తొలగించుకో. సమరే విజయిష్యసి. ఈ జీవితం అనేటటువంటి అలసటలో నువ్వు తప్పకుండా ఉంటావు. అందరూ చూడడానికి వచ్చారు నిన్ను, కానీ గుర్తుంచుకో రామా, ఇక్కడ నువ్వు ఖచ్చితంగా 99% నువ్వు ఇక్కడ గెలుస్తావు. ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి అలసట, శారీరక అలసట, మానసిక అలసట, తమస్సు, ఇవన్నీ కూడా పోవాలి. పోయి తీరాల్సిందే, తప్పదు రామా, గుర్తుంచుకోవయ్యా అని చెప్పేసి చెప్తూ ఆయన అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. రాముడి గురించినటువంటి ప్రతి అలసటకి కారణము ఏంటంటే తమస్సు, అజ్ఞానము. మన పైన మనకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఏదైతే కాన్ఫిడెన్స్ మనకు జీవితం లోపల కావాలో ఆ కాన్ఫిడెన్స్ గురించి ఆయన మనకు చెప్తున్నాడు. రామా అర్థం చేసుకోవయ్యా, నువ్వు అర్థం చేసుకో. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. మళ్ళీ నమస్కారాలు. ఓ మహానుభావ, సూర్య, ఆదిత్య, అక్కడ ఉన్నటువంటి చైతన్యమే నా లోపల కూడా ఉంది. నాకు ఈ బయట ప్రపంచంలో ఇవన్నీ అవసరమా? నన్ను అజ్ఞానంలో నింపకు. నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నమః. ఓ దేవుడా, నీకు నమస్సులు. చైతన్య శక్తి ఏదైతే నా చుట్టూరా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తి ఉందో అది నా లోపల కూడా ఉంది, నా బయట కూడా ఉంది. ప్రపంచం అంతా కూడా ఒకటే దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుకే భగవంతుడిని సర్వవ్యాపకుడు అని చెప్పేసి ప్రతి చోట కూడా విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఉంది. విశ్వం విష్ణు వషట్కారో. అన్ని చోట్ల వ్యాపించినటువంటి విశ్వమంతా, జగత్తంతా కూడా ప్రవేశించి తనే వ్యాపించినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ సూర్యుడు. ఇక మాకేది వద్దు. ఓ ఉగ్రాయ, ఆపదల నుంచి తొలగించాలి మమ్మల్ని. మా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించు, మా లోపల ఉన్నటువంటి అధర్మాన్ని తొలగించు, అజ్ఞానాన్ని తొలగించే ఓ మహాశక్తి, మా లోపల ఉన్నటువంటి తమస్సును తొలగించే మహాశక్తి, నీకు నమస్కారం. మాటికి నమస్కారం చేస్తున్నాము. ఏ విధంగానైతే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు విశ్వరూపం చూసినప్పుడు చేశాడో అదే భావం ఇక్కడ ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. సారంగాయ, సర్వవ్యాప్తికి కారణానికి
కారణమైనటువంటి నువ్వు మాకు ప్రపంచంలో ఉన్న సారమంతా తెలుసుకోవడానికి కోసం ఓ మహానుభావ నువ్వు నాకు సహాయపడు. నేను నీకు నమస్సులు గర్పిస్తున్నాను. ఎందుకంటే నువ్వు వీరుడవు అంటే పరాక్రమ స్వరూపుడవి. ఎందుకంటే నాకు ఆ పరాక్రమం లేకపోతే నేను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూస్తూ భరించలేకుండా ఉన్నాను. నన్ను కాపాడు. ప్రకృతి శక్తులతో నువ్వు మమేకమైతే ప్రకృతి శక్తులు నీకు సహాయం చేస్తాయి. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ప్రకృతి శక్తులతో నువ్వు మమేకం అవ్వాలి. ఆ విషయాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. నువ్వు ప్రకృతి శక్తులతో మమేకమయ్యా. ఎప్పుడైతే నువ్వు ప్రకృతి శక్తులని నమో నమః అంటాయో ప్రకృతి శక్తులన్నీ గుర్తిస్తాయి. నీకు సహాయం కావాల్సి వచ్చింది, నీకు సహాయాన్ని అందజేయాలి. నీకు కావలసినటువంటి శక్తినిచ్చేటటువంటి సమయం వచ్చింది. ఆ సమయానికి తగ్గటువంటి శక్తిని అంతా నీకు అందించాలి. పద్మ ప్రబోధాయ, నీ హృదయం లోపల వికసిస్తుంది. జ్ఞానం అనేటటువంటిది ఒకటి వికసిస్తుంది. అది వికసించిన తర్వాత ఎలా వికసిస్తుందో తెలుసా? చనిపోయినటువంటి అండాన్నైనా సరే బతికించేటటువంటి, ప్రపంచంలో పూర్తిగా లయమైపోయింది. ప్రపంచం అన్ని ప్రళయాలు అయిపోయాయి, మొత్తం లయమైపోయింది. ఆ లయమైపోయిన ప్రపంచంలోంచి కూడా మళ్ళీ సృష్టిని పుట్టించగల చైతన్యం సర్వత్రా ఉంది. ఆ సర్వత్రా ఉన్న చైతన్యం అది ఆదిత్య, ఇది హృదయం. అది ఆదిత్య, ఇది హృదయం. నీ లోపల కూడా అటువంటి శక్తి ఉన్నది. అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. సూర్యుడు వచ్చి చీకటి పర్మిషన్ అడుగుతాడా? నువ్వు ఉంటావా అని అడగడు. సూర్యుడు రాగానే ఆటోమేటిక్గా ఆ చీకటి అనేటటువంటిది తొలగిపోతుంది. అదేవిధంగా ఆత్మజ్ఞానం నీ లోపల వచ్చినప్పుడు నీ లోపల ఉన్నటువంటి అహంకారము, కామము, క్రోధము, లోభము, మోహము, మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా స్వయంగానే కరిగిపోతాయి. చాలా అద్భుతమైనటువంటిది. జ్ఞానం వచ్చినప్పుడు నీ హృదయ గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి తెగిపోతాయి. దీన్ని మనం గత వారం తెలుసుకున్నాం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. అన్ని సందేహాలు కూడా పటాపంచలైపోతాయి జ్ఞానం వచ్చినప్పుడు. కాబట్టి మనం తెచ్చుకోవాల్సినటువంటిది ఆ జ్ఞానము. ఎవరు వీరుడు? వీరుడు అంటే ఎవరు? కత్తి బాగా తిప్పేవాడు వీరుడు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కత్తిలు తిప్పాలా? కాదు. నీ మనస్సును జయించు. ఇప్పటికైనా నీ మనస్సు లోపల ఉన్నటువంటి తమస్సును పోగొట్టుకో. ఇప్పటికైనా కూడా నీ మనస్సుని దృఢ సంకల్పంతో నింపుకో. శ్రీనివాస్ గారు తాపత్రయపడుతున్నారు, ఏదో చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది నేను అర్థం చేసుకుంటాను. నా మనస్సుని సరైనటువంటి దారిలో పెడతాను, వీలైనంత సాధన చేస్తాను. నా మనస్సుని నేను జయించినప్పుడే చాలు. హిరణ్యకశిపుడు కూడా ప్రపంచమంతా జయించాడు, కానీ తన మనస్సును జయించలేకపోయాడు కదా. కాబట్టి బాహ్య శత్రువులని గెలిచే కంటే కూడా అంతర్గతంగా ఉన్నటువంటి కోపాన్ని, క్రోధాన్ని, వీటన్నిటిని జయించాలి, తప్పక జయించాలి. ఆ జయించగలిగేటటువంటి చైతన్యాన్ని నాకు సారంగ రూపంలో ఇవ్వవయ్యావో భగవంతుడా. అన్నిట్లలో సారంగాన్ని చూసేటటువంటి చైతన్యాన్ని నువ్వు ఇవ్వవయ్యా. అన్నిట్లోపల సారాన్ని చూడాలి. ప్రతి చోట కూడా నీ రూపమే కనిపించాలి, నీ తత్వమే కనిపించాలి. ఒక చెట్టును చూసినా కూడా భగవంతుడే కనిపించాలి నాకు. ఒక పుట్టను చూసినా కూడా భగవంతుడే కనిపించాలి. ఒక వ్యక్తిని చూసినా కూడా భగవంతుడు అందరిలో ఉన్నాడు అనేటటువంటి సత్యం నాకు గుర్తించాలి. జడంలోనూ చైతన్యంలోనూ ఉన్నటువంటిది భగవంతుడే. చరాచర జీవరాశులలో ఉన్నటువంటిది భగవంతుడే. కాబట్టి అటువంటి భగవంతుడు నాలో ఎందుకు లేడు? నేను చూస్తున్నటువంటి ఇంద్రియాల ద్వారా నాకు కనిపిస్తున్నది భగవంతుడే, నా మనసు గ్రహిస్తున్నది భగవంతుడే, నా బుద్ధిలో ఉన్నటువంటిది భగవంతుడే, నా పద్మ ప్రబోధుడు కూడా భగవంతుడే, నా హృదయంలో ఉన్నటువంటి వాడు కూడా ఆ భగవంతుడే. అటువంటి మహోన్నతమైనటువంటి చైతన్యం ఉంది. సూర్యుడు ఉదయిస్తే ఏ విధంగానైతే కమలం వికసిస్తుందో అదేవిధంగా నీ లోపల జ్ఞానం వచ్చిన మరుక్షణము నాలో ఉన్నటువంటి ఆనందం మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఆ ఆనందాన్ని అనుభవించడం తప్ప మరేమీ చేయలేము. మరింత శక్తి అవుతుంది. 4 గంటలు కాదు, 24 గంటలు పనిచేసినా కూడా మీకు శక్తి దొరుకుతుంది. ఆయన గనక ఒకసారి మీ హృదయంలో గనక ప్రబోధించినట్లయితే సహజంగా వికసించి మీకున్న అహంకారము, భయము పోతుంది. అవిద్య నాశనం అయిపోతుంది. రజ్జు ఏదో సర్పం ఏదో తెలిసిన తర్వాత, సత్యం తెలుసున్న తర్వాత బయట ఉన్నటువంటి పామును చూసి భయపడతామా? మనము భయపడం కదా. అత్యంత నిగూఢమైనటువంటి మార్తాండాయ ఎంత బాగుంది. సింపుల్గా మార్తాండు అంటే సూర్యుడు ఒక పేరు అని చెప్పి చెప్తామా? లేదు. మృత అండము, ప్రాణం లేనట్టు కనిపించేటటువంటి ఒక గుడ్డుని కూడా మళ్ళీ కొన్ని రోజులకు అందులోపల భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. అందులో చైతన్య రూపం లోపల. ఆధ్యాత్మికంలో మనమందరము కూడా నిద్రలో ఉన్నట్లయితే మనం కూడా మరణంతో సమానమే. 99.9 వాళ్ళు ఈరోజు మనం మొదటి అరగంటలో చెప్పుకున్నటువంటి ఉపోద్ఘాతం ప్రతిరోజులాగా ఆ ఉపోద్ఘాతంలో ఏం చెప్పుకున్నామో అందరూ కూడా మృతపు అండలే. వారందరూ చనిపోయినటువంటి, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారిలో చైతన్యం తీసుకొచ్చేటటువంటి వాడెవరైతే ఉన్నాడో ఆయన కూడా సూర్యుడే. ఉత్తిష్ట. ఇప్పటికైనా కూడా నిలబడు. లేచి నిలబడి అజ్ఞానంలోంచి బయటికి రావాలి.
మార్తాండుడు చెప్పేది ఏంటయ్యా అంటే, నువ్వు ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నావు, ఆధ్యాత్మిక జడత్వంలో ఉన్నావు, ఆధ్యాత్మిక జడత్వంలో కూడా నువ్వు బయటికి రా. ఎందుకంటే నీకు ఇక్కడ ఉగ్రుడు ఉన్నాడు. ఎవరైతే అధర్మాన్ని ఛేదిస్తాడో, అజ్ఞానాన్ని ఛేదిస్తాడో అన్నటువంటి విషయాన్ని మనము గత వారం తెలుసుకున్నాం. ఇవాళ చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ఇవాళ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి భగవంతుడిని, ఆదిత్యుడిని మనం గుర్తు చేసుకుంటున్నాం. బ్రహ్మ ఈశాన ఒక్క నిమిషం చూసుకుంటూ చదువుతా. బ్రహ్మేశాన చ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే. అదేనండి, అదే నేను ఒకసారి చూడాలి, నాకు అది నోటికి రాదు. బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మేశాన్ అచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఈయననే సృష్టికరి చేసేవాడు, ఈయననే బ్రహ్మ, ఈయననే ఈశానుడు. ఈశానుడు అంటే ఒక రూపం, శివుడి యొక్క 5 రూపాలలో ఒక రూపం, పంచరూపాలలో ఒకటైనటువంటి ఈశానుడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరన్నా చెప్పగలరా? స్వాతి యొక్క ఫుల్ ఫామ్ SWATI చెప్పండి. SWATI 5 ముఖాలు. సత్యోజాత వామన అఘోర ఈశాన్య తత్పురుషాయ ముఖం. సో స్వాతి లోపల వస్తాయి 5 కూడా. ఓకే, సో సజ్జోజాతాయుడు, నెక్స్ట్ W అంటే వామదేవుడు, A అంటే అఘోర, T అంటే తత్పురుష, I అంటే ఈశాన. అందులో ఈశాన అనేది ఏదైతే ఉందో అది శివుడి యొక్క తత్వాన్ని చెప్తుంది. అంటే ఎప్పుడైతే అందరినీ తనలో కలుపుకునే తత్వరూపంలో ఉంటుందో ఆ తత్వరూపంలో ఉన్నటువంటి ఈశానుడు. అచ్యుతుడు, అచ్యుతుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం. ఒకటైతే ఎప్పటికీ చ్యుతము కానటువంటి వాడు, ఛేదించలేనటువంటి వాడు, బంధము తెంపనటువంటి వాడు అయినటువంటి విష్ణువు. ఈ సరే అయినటువంటి ఈశాయ, ఈశాయ అంటే ఈ 3 రూపాలలో ఉన్నటువంటి ఈశ్వరుడు నువ్వే. నెక్స్ట్ సూర్యాయ లేదా సూరాయ, జ్ఞాన స్వరూపుడైనటువంటి ఓ సూర్య భగవాన్ అనేటటువంటి అర్థం. ఆదిత్య వర్చసే అంటే తెగిపోనటువంటి, అంటే ఏ విధంగానైతే ద్వైత వర్చస్సుకి అపోజిట్గా, అంటే సర్వత్రా వ్యాపించే ఒకే ఒక వర్చస్సుని ఆదిత్య వర్చస్సు అంటారు. ఆదిత్యము అంటే ఏంటి? అద్వైత వర్చస్సు, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఒకే ఒక వర్చస్సు. ఇక్కడ ఉంది అక్కడ లేదు అని కాదు, ప్రపంచంలో అన్ని మూలలా వ్యాపించేటటువంటి భగవంతుడి తత్వము ఆదిత్య వర్చస్సు. భాస్వతే, భాస్వతి అంటే వెలిగేటటువంటి స్వయం ప్రకాశం, భాస్వరం అని మనం అంటాం కదా, అది భాస్యతే. అలా స్వయంగా వెలిగేటటువంటి ఆ భగవంతుడు, ఆయనకు వేరేది అవసరం లేదు. ఒక జ్ఞాన దీపం ఏదైతే ఉందో అది వెలుగుతోంది. ఆ వెలుతురు ఎవరిచ్చినటువంటిది? ఆ వెలుతురు తనే ఇచ్చినటువంటిది. తనని ఎవరో వచ్చి వెలిగించలే. మన ఇంట్లో ఉన్న దీపాన్ని మనం వెలిగించాలి, భగవంతుని అలా వెలిగించాల్సిన. సర్వభక్షాయ, సమస్తాన్ని తనలో లీనపరుచుకునేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన. తర్వాత ఏంటి? సర్వభక్షాయ రౌద్రాయ అంటే రుద్ర రూపం. అవసరం వచ్చినప్పుడు తన సంహార రూపాన్ని, తన రుద్ర రూపాన్ని, తన సంహార శక్తిని, అంటే అన్నింటినీ కూడా నాశనం చేయగలిగే శక్తిని భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు. మీ ఇంట్లో పలా చీమలు అటు కదులుతున్నాయి ఇటు కదులుతున్నాయి, దోమలు అటు కదులుతున్నాయి ఇటు కదులుతున్నాయి. మీరు ఏం చేయొచ్చు? చూస్తూ ఉంటారు చీమల్ని. ఆ చీమలు 1 రోజు 2 రోజులు చూస్తాయి, ఎవడు ఏమనకపోయేసరికి 3వ రోజు నాడు పెద్ద గ్యాంగుని వేసుకుని వస్తాయి. రాగానే మీరేం చేస్తారు? వీటి ఆగడాలు ఎక్కువైపోయాయని చెప్పి వాటి మీద ఏదో చల్లేసి చంపేస్తారు. సో మనం ఏమనుకుంటామంటే, దేవుడు ప్రకృతి శక్తులు మనకు ఎదురు వచ్చే వరకు కూడా మనకెవ్వడూ ఏం లేదులే అనుకుంటాం. కానీ మనకంటే ఒక హయ్యర్ డైమెన్షన్లో ఒకరు ఉన్నారు. ఆ హయ్యర్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళు మనని క్షణాల లోపల మనని భక్షం చేయగలుగుతారు అన్నటువంటి ఇది గుర్తించినప్పుడు అప్పుడు మనము అర్థం చేసుకుంటాం, నేను చేసే తప్పులకి ఈరోజు నాకు ఇవాళ ఏమీ పనిష్మెంట్ రావట్లేదు. మనం చూస్తూ ఉంటాం మన చుట్టాలలో, స్నేహితులలో, వాడు ఎప్పుడు చూసినా తప్పే చేస్తూ ఉంటాడు, కానీ వాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని బాధపడుతూ ఉంటాం. ఇంకా సమయం రాలేదు అన్నటువంటి అర్థాన్ని మనం అక్కడ చేసుకోవాలి. రౌద్రాయ, సమయం వచ్చినప్పుడు రుద్రతను చూపించాడు, ఏడుపు తెప్పించేటటువంటి వాడు. వపుషే, వపుషే అంటే శరీరము. శరీరం ఏ శరీరము? ఈ ప్రపంచమంతా తానే అయినటువంటి శరీరము. నమః, నమస్కారము. ఒక్కసారి పదచ్ఛేదము, సంస్కృత అన్వయం అర్థం కాని వాళ్ళు అడుగుతారా? సంస్కృత అన్వయం కాదు, సంస్కృత అర్థం.
హలో, ఏదన్నా పదానికి అర్థం అని అర్థమైంది. సర్వభక్షాయ ఒకసారి భాస్వతే అంటే ఒక్కసారి చెప్పండి. భాస్వతి అంటే భాస్వరం, వెలగడం, వినేవాడు. వెలగడం. భాస్వరం, స్వయం ప్రకాశం సల్ఫర్, అని చెప్పారు. సల్ఫర్, సల్ఫర్, భాస్వరం అంటే వెలిగేది, సర్వభక్షాయ స్వయంగా ప్రకాశం. వాడు సర్వభక్షాయ, సర్వభక్షాయ అంటే ఏంటి? అన్నింటినీ కూడా తన లోపల కలుపుకునేవాడు, అన్నిటిని తినేవాడు. అది సర్వభక్షము అంటే అన్నిటిని తినేవాడు. అంటే ఈ ప్రపంచం లోపల వెజ్జా, నాన్ వెజ్జా, చెట్ట, చేవన, సముద్రమా, నదా చూసుకోడు, అన్నింటినీ కూడా తన లోపలికి స్వీకరించుకునేటటువంటి శక్తి అని అర్థం. ఇంకేదన్నా పదానికి అర్థం కావాలా? బ్రహ్మేశానచ్యుతేశాయ అంటే బ్రహ్మ, మహేష్, విష్ణు అన్న 3 రూపాల్లో కూడా ఉన్నటువంటి ఈశ్వరుడా, ఈ 3 రూపాలలో ఉన్నటువంటి ఈశాయ, ఈ 3 రూపాలలో ఉన్న ఈశ్వరుడు కోసమై చతుర్థి విభక్తి. బ్రహ్మ, ఈశాన, అచ్యుత అనేటటువంటి రూపాలలో ఉన్న ఈశాయ ఈశ్వరుడికి. ఈశ్వరుడు అంటే పరబ్రహ్మ అని, పరబ్రహ్మ స్వరూపానికి, అంటే సృష్టి స్థితి లయ చేసేటటువంటి ఈ పరబ్రహ్మ శక్తికి అని మీరు. అచ్యుతాయ అన్నప్పుడు చ్యుతం కానివాడు, బంధం కానివాడు సార్. బంధములు లేనివాడు, బంధములను విడదీసేవాడు, బంధములు విడతీయలేనటువంటి వాడు, ఆయనతో మన బంధాన్ని విడదీయలేనటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి బంధములని అంటే భగవంతుడితో మన బంధము ఎప్పటికీ విడదీయలేనటువంటిది. అచ్యుతుడు, చ్యుతము కానటువంటి, వేరు కానటువంటి, విడిపోనటువంటి బంధము, అది విష్ణుమూర్తితో ఉంటుందని చెప్తారు. అంటే సార్ చ్యుతము కానటువంటి అంటే నశింపని వాడు కూడా వస్తుందా సార్? కాదు, రాదు. చ్యుత అంటే ఏంటంటే విడిపోయి, తెగిపోయి, పాడైపోయి, కనెక్షన్ ఊడిపోయి. ఆదిత్య వర్చస్సు అంటే మామూలుగా సూర్యుడి యొక్క వెలుతురు అని మీనింగ్. కానీ దాన్ని మనం కొద్దిగా అర్థం వేరుగా చెప్పుకుంటాం కదా. ఆదిత్యుడు అనే దానికి మనం ఎప్పుడూ కూడా అదితి కుమారుడు అని చెప్పుకోలేదు, అవునా? ఆదిత్యుడు అనే దానికి ఎప్పుడూ కూడా అదితి కుమారుడు అని చెప్పుకోలేదు. ఆయన అదితి కుమార్, వీళ్ళందరూ కూడా అదితి కుమారులు. అదితి అని 2 ఉన్నారని చెప్పుకున్నాం. ఆ దితి యొక్క కుమారులందరూ కూడా దైత్యులు, అదితి యొక్క కుమారులందరూ కూడా ఆదిత్యులు. అదేవిధంగా ధను అనే ఆమె కుమారులందరూ దానవులు. ఇలా అయ్యారని చెప్పి మనం తెలుసుకున్నాం. అవి ఇప్పుడు కథలు వద్దు ప్రస్తుతానికి, తత్వం తెలుసుకునేటప్పుడు ఈ అదితి అనేటటువంటిది మనం తత్వరూపంలో తెలుసుకుందాం. తత్వరూపంలో తెలుసుకుంటే ఏంటి? పశ్యక, కశ్యపుడికి మనం ఏమని తెలుసుకున్నాం? పశ్యక అని చెప్పి తెలుసుకున్నాం. కశ్యప అనేటటువంటి ఋషిని పశ్యక అంటే నువ్వు చూడవయ్యా, సత్యాన్ని గ్రహించు అని చెప్పడాన్ని పశ్యక అంటారు. పశ్యక, ఏం చూడాలి నేను? దితి, అదితి 2 మార్గాలు ఉన్నాయ్యా. ఒక మార్గమేమో ద్వైతము, నేను వేరు దేవుడు వేరు. మరొక మార్గమేమో అదితి, అద్వైతము, నేను భగవంతుడి యొక్క స్వరూపుడను, అది గుర్తించలేకుండా ఉన్నాను. ఆయనకి 2 భార్యలు. ద్వైత మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఆసురి లక్షణాలను కలిగి ఉంటారు. ఆసురి లక్షణాలు అంటే ఏంటి? దంభం, దర్పం, ఏవైతే మనం భగవద్గీతలో తెలుసుకున్నామో ఆ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని ఆసురులు అంటారు. ఎవరైతే అద్వైత మార్గంలోకి వస్తారో వీళ్ళలో అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనేదైతే తెలుసుకున్నామో ఆ లక్షణాలు కలిగినటువంటి వారు అద్వైతులు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు అద్వైత స్థితిలోకి వస్తావో, అదితి యొక్క సంతానంలోకి వస్తావో, అప్పుడు నీకు భగవంతుడికి తేడా లేదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న వాడివై, జ్ఞాన స్వరూపుడివై తమస్సును పోగొట్టుకున్న వాడివి అవుతావు. సో అటువంటి అద్వైత రూపంలో వెలిగేటటువంటి ఓ సూర్య అని మీనింగ్ ఇక్కడ. అంటే జ్ఞాన సూర్యుడా అని మీనింగ్ అని, జ్ఞాన రూపంలో ఉన్న సూర్యుడు. మనం ముఖ వర్చస్సు అని మాట్లాడుకుంటాం కదా సార్, వర్చస్సు అన్నప్పుడు. రైట్. ఇది జ్ఞాన వర్చస్సు, ఇది జ్ఞాన వర్చస్సు అంటే గొప్ప తేజస్సు అని మీనింగ్. గొప్ప జ్ఞానంతో ఉన్నప్పుడు ముఖం తేజస్సు కనిపిస్తుంది మీకు. మీరు చూసే కన్నుల బట్టి అవతల వారిలోని తేజస్సును గుర్తించగలుగుతారు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా అందరికీ ఈ సంస్కృత పదాలలో? నెక్స్ట్ వెళ్ళనా? ఇప్పుడు వివరణకి వెళ్ళనా? తత్వరూప వివరణకి వెళ్ళనా? వపుషం అంటే ఇది శరీరం. మనం అన్నాం కదా, ఏది కుంజరం ముఖే అది చెప్పుకున్నాం కదా. నరం వపుషి కుంజరం ముఖే. వపుషి అంటే శరీరం. ఇక్కడ శరీరము అనేటటువంటిది చెప్తా, దాని అర్థం ముందు. వపుషి అంటే మీరు డైరెక్ట్ మీనింగ్ అడిగారు. వపుషి అంటే శరీరం అని గుర్తుంచుకోండి. దాన్ని ఇప్పుడు మనం తత్వరూపంలో ప్రపంచమంతా శరీరం కింద. అవును, ప్రపంచమంతా శరీరమైన వాడు. ప్రపంచమంతా శరీరమైన వాడు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని తత్వరూపంలో అర్థం చేసుకుందామా?
ఎవరు మాట్లాడటం లేదు అంటే మంచి ఎస్ సార్ సార్ మస్తు చెప్పండి సార్. సార్ ఏమన్నా చెప్పుండ్రి సార్, నిద్ర మాత్రం మస్తు వస్తుంది సార్, ఏమన్నా చెప్పుండ్రి మాకు. సార్ రాసుకుంటున్నాను సార్. సో ఇక్కడ బ్రహ్మ అన్నాడు. బ్రహ్మతో ఎలా పోల్చారు సూర్యుడిని అంటే మన హిందూ ధర్మం లోపల ఒక్కసారి మళ్ళీ మనము వేదాలు చెప్పుకున్న దాంట్లోకి వెళ్దాం. మనం ఋగ్వేదం ప్రారంభించుకున్నప్పుడు మొట్టమొదటి శ్లోకం నుంచి కనుక మనం మొదలెడితే ముందుగా ఆయనను అగ్ని రూపంలో కొలుచుకున్నాం, తర్వాత వర్ణ రూపంలో కొలుచుకున్నాం, సరస్వతి రూపంలో కొలుచుకున్నాం, బృహస్పతి రూపంలో కొలుచుకున్నాం. ఇంద్రుడి రూపంకి వచ్చేసరికి ఇంద్రుడికి ఎక్కువ సూక్తాలు ఉంటాయి. సో ఇంద్రుడి రూపంలో అంటే ఏంటి, ఒకే పరబ్రహ్మను అనేక రూపాలలో చూడగలుగుతున్నాం మనం. దీనినే మనం పురాణ రూపం లోపల కనుక తీసుకున్నట్లయితే ఒకే పరబ్రహ్మ యొక్క వివిధ అవయవాలు వివిధ రూపాలుగా ప్రకటితమవుతాయి. ఉదాహరణకి శ్రీనివాసుని ఆఫీస్లోనే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇతను సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అనుకుంటారు. నన్ను మా అపార్ట్మెంట్లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇతడు అపార్ట్మెంట్లో ఒక రెసిడెంటు అనుకుంటారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ చూసినప్పుడు ఏమంటారు, ఈయనకేదో ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలుసు కాబట్టి చిరు ఆధ్యాత్మికవేత్త అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కొంతమంది పారాయణం చేసే వాళ్ళు ఏమనుకుంటారు, వీడొక పాపాత్ముడు, మమ్మల్ని పారాయణం చేయనీయడు, మమ్మల్ని గ్రూపుల్లో తీసేశాడు. హలో, నా వాయిస్ వినిపించట్లేదా? వినపడుతుంది సార్. మీరు అన్నది చిరు అన్నారు కదండి, నచ్చలేదు. చిరు ఆధ్యాత్మికవేత్త అన్నది నాకు ఓ, చిరు ఓ, దాని ఆధ్యాత్మికవేత్త కాదు ఇలా సార్. అంటే మాకు బాగా అన్ని తెలిసిన చెప్పే గురువు సార్. ఒక్క నిమిషం. ఓకే దాన్ని అయితే ఉండండి, ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోతా ఎక్కడున్నాను. అయితే శరీరం లోపల ప్రతి అవయవము కూడా ఒక భగవంతుడు భాగమే. శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క భాగమే. భగవంతుడు కానిదంటూ ఏది లేదు. ఒక పాట ఉంది, నీది కానిదంటూ ఏది లేదు, నిజానికి నేనున్నది నీలో అని. అదేంటి, ఆధ్యాత్మిక పాట. మనం ఏమనుకుంటాం, అది ప్రేమ పాట అనుకుంటాం. అందులో శ్రీనివాస్ స్టూడెంట్స్కి లవ్ స్టోరీలు, లవ్ సాంగ్స్ చాలా ఇష్టం. కానీ అక్కడ గుర్తించుకున్నట్టు ఏంటంటే భగవంతుడిలో ప్రతి శరీరంలో అణువు లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడే. కాబట్టి భగవంతుడా నేను ఉన్నటువంటిది నీలోనే అని చెప్పుకోవడము. సో కాబట్టి మనం భగవంతుడిని అనేక రూపాలలో చూడాలి అని చెప్పి వేదమే చెప్పింది. మనం ఋగ్వేదం ఎంత నేర్చుకున్నాం ప్రారంభం, కొన్ని రోజులు గుర్తుంచుకోండి, ఒక్కసారి తీసి చూడండి. ఋగ్వేదం స్టార్టింగ్ క్లాస్ నుంచి చూడండి, ఋగ్వేదంని ఎంత డీటెయిల్గా తెలుసుకుందాం. ఋగ్వేదంలో కర్మకాండల మంత్ర రూపంలో ఉన్నటువంటి రుక్కులన్నింటినీ కూడా మనం ఎంత తత్వరూపంలో చూసామో ఒకసారి ఆలోచించండి. అంటే భగవంతుడిని అనేక రూపాలలో మనం చూడగలుగుతాము. అందులోపల సూర్యుడు అనేటటువంటి ఒక భాగం ఏదైతే ఉందో, ఈ సూర్యుడిని పరబ్రహ్మగా చూసేటటువంటి శక్తి. నువ్వు పరబ్రహ్మ అయినప్పుడు నువ్వే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా నేను చెప్పేది? తపన పడుతున్నానా? నువ్వే పరబ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు, 4 ముఖాల బ్రహ్మ వేరు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నది 4 ముఖాల బ్రహ్మ గురించి కాదు, పరబ్రహ్మ గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి ఏమవుతుంది, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడవి. అదేవిధంగా దేవుడా, సృష్టి స్థితి లయ అంటే ఏంటి? నా లోపల ఒక ఆలోచన కొత్తగా పుట్టింది అంటే సృష్టి. శ్రీనివాస్ ప్రవచనం చెప్పగానే ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదా, ఇన్నాళ్ళు మనం ఎన్ని తప్పులు చేశాము, పారాయణలు చేశాము, డ్యాన్సులు చేశాము, ఇవన్నీ చేశాము, దేవుడి గురించి తెలుసుకోలేదని ఒక ఆలోచన పుట్టింది. ఇది విష్ణుమూర్తి రూపం అంటే నిలుస్తుంది. అంటే బ్రహ్మ రూపం లోపల ఒక ఆలోచన నీ లోపల పుట్టించాడు సూర్యుడు. నీ ఆలోచనకు మూల కారణం ఎవరో తెలుసా? సూర్యుడు. ప్లీజ్ గట్టిగా పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి, నా చేయి పట్టుకోండి అందరూ. వెరీ గుడ్. ఇలా బిగించండి, గట్టిగా బిగించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నీ లోపల ఒక ఆలోచన వస్తుంది అంటే దానికి కారణం సూర్యుడే. సూర్యుడి యొక్క జ్ఞాన జ్యోతి నీ లోపల ఆలోచనని సృష్టిస్తోంది. అంటే ఇక్కడైనా బ్రహ్మ రూపంలో పనిచేస్తున్నాడు. నిన్ను పుట్టించడము, నిన్ను పెంచడము, నిన్ను కలుపుకోవడము ఒక భావం. ఆ భావం గురించి మనం మాట్లాడటం లేదు. మనం తత్వరూపంలోకి వచ్చినట్లయితే సూర్యుడు నీ లోపల ఒక ఆలోచనను సృష్టింపజేయగలుగుతాడు. చెప్పాను ఏంటి ఆలోచన, నేను చెప్పాను. ఇగో ఇట్లా మఠాధిపతుల గురించి మాట్లాడాము, పీఠాధిపతుల గురించి మాట్లాడాము, హిందూ మతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడాము, పిచ్చి డ్యాన్సుల గురించి మాట్లాడాము, పారాయణల గురించి మాట్లాడాము. ఇవన్నీ తప్పులు అన్నటువంటివన్నీ కూడా మనం మాట్లాడుతూ వచ్చాము. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ రెండవది ఏంటి, ఈ ఆలోచన మీకు అర్థం, నిజమే కదా ఇన్ని రోజుల పాటు మేము తప్పు చేశాం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి సంఘటన, మా మిత్రుడు అన్నాడు, మరి ఇవన్నీ తప్పని ఎవరు చెప్పలేదు కదండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన మా శాఖ లోపల ఇవాళ గొడవ ఏంటంటే ఇవన్నీ తప్పులని ఎవరు చెప్పలేదు. ఈ నోములు, వ్రతాలు, పూజలు ఇవే మాకు అందరూ నేర్పించారు, అవే చేస్తున్నాం. మేమేం తప్పు చేస్తున్నాం అంటే నీకు కోరికల కోసం చేయమని చెప్పారు. మీ అమ్మ నాన్న వీళ్ళందరూ ఏం చేశారంటే కోరికల కోసం చేయమని చెప్పారు.
కోరికల కోసం చేసి నువ్వేం చేస్తున్నావు? పారాయణం చేశాను, నా జీవితము మస్తు ధన్యమైపోయింది అనుకుంటున్నావు. దాంట్లో కొన్ని డ్యాన్సులు ఇంక్లూడ్ చేసావు. ఆ డ్యాన్సులు నేర్పించడానికి, కర్రలు కొట్టడానికి నేర్పించడానికి మళ్ళీ కొన్ని గ్రూపులు తయారవుతాయి. పట్టు చీరలు ఇవ్వడానికి కొన్ని గ్రూపులు, మళ్ళీ ఇవ్వడానికి పైసలు, ఈ పైసలన్నింటినీ దొబ్బే కొన్ని గ్రూపులు, మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర పైసలు తీసుకునే గ్రూపులు, గురుదక్షిణ రూపంలో తీసుకోవడము, యాత్రలలో కొట్టేయడము, ఈ విధంగా చేసేటటువంటి పనులు ఇవన్నీ. దీని ద్వారా ఏమవుతుంది? ఆ మార్గం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఆలోచన క్రియేట్ అయింది మీకు. ఈ ఆలోచన కొంతకాలం నిలుస్తుంది. నిజమే కదా శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్టే, అట్లా ఇట్లా. కొన్నాళ్ళ పాటు ప్రవచనం వింటాం. విన్నాక చాలా రోజులు అర్థమవుతుంది. ఒకరోజు అనిపిస్తుంది చాలా కష్టంగా ఉంది మార్గం, నేను పారాయణం వైపు మళ్ళీ ఎందుకు వెళ్ళకూడదు అని లైవ్ అయిపోతుంది. ఆలోచన లైవ్ అయిపోతుంది. అయిపోయి ఏం చేస్తారు? మళ్ళీ పారాయణం డ్యాన్స్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ నన్ను రివర్స్ అడుగుతారు, పారాయణం శ్రీనివాస్ స్టూడెంట్స్ వెళ్ళారు సార్ ఇప్పుడు. లేదు ఉన్నారు. పారాయణం చేసి పారాయణం తప్పేంటి అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా. పారాయణం వద్దు అని చెప్పి నా దగ్గర లాజిక్ నేర్చుకుని 1.5 year కంటిన్యూ చేసి, కొంతమంది 6 ఏళ్ళు కంటిన్యూ 7 ఏళ్ళు కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా పారాయణం తప్పేంటి అని నన్ను అడిగారు తెలుసా. పారాయణం తప్పేముంది సార్, మేము భక్తిగా చేసాం. భక్తిగా ఏమో అక్కడ మెజర్మెంట్ ఏమన్నా ఉందా? మరి మీరు అనొచ్చు, మన గ్రూప్లో పారాయణం ఎందుకు పెట్టరు అని. ఎందుకు పెట్టారంటే పారాయణం అనేటటువంటిది మూఢనమ్మకాన్ని పెంచుతుంది. పారాయణం మీరు ఒక్కరూ చేసుకోండి, ఇంట్లో దేవుడితో కనెక్ట్ అయిపోండి, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పారాయణం తప్పు కాదు, పారాయణం చేసే విధానంలో తప్పు. విధి విధానాలు ఏవైతే ఉన్నాయో తప్పుగా ఉన్నాయి. ఏమవుతుంది? గుంపుగా చేస్తాం. గుంపుగా చేసినప్పుడు వీడు చదవడు, వాడు చదవడు, వాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టాంజా ఇస్తాం చదువుకోవడానికి కోసం. ఒక శ్లోకం ఇస్తాం, సరిగ్గా చదువుతావు, సరిగ్గా చదవడు. నేను రామాయణం పారాయణం చేయడానికి భద్రాచలం వెళ్ళాను, ఒక్కడు చదవట్లేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ పారాయణం కోసం అని చెప్పి అందరూ ఇళ్లలో చెప్పేసి వచ్చారు. అందరూ పాపం పెద్దవాళ్ళు, అమాయకులే. వీళ్ళందరూ ఏం చెడ్డవాళ్ళ? వీళ్ళు ఏమన్నా పారాయణం చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, పాపం వాళ్ళకి తెలియదు అంతే. అక్కడికి వచ్చారు, కూర్చున్నారు, పారాయణం చేయడానికి కూర్చున్నారు. అందరికీ బుక్స్ ఇచ్చారు. ఆ బుక్స్ ఇస్తే వాళ్ళకి అది తెలుగు సరిగ్గా రాదు, వచ్చిన వాళ్ళు సరిగ్గా చదవలేరు, చదివిన వాళ్ళు దానికి తగ్గటువంటి ట్యూన్ లోపల చదవలేరు. రామాయణం ఎవరైతే ఆయన చదువుతున్నాడో పూజారి, ఆయన బాగా చదువుతున్నాడు. మరి ఆయన ఒక్కడు చదవచ్చు కదా, చదవడు. మరి వాళ్ళకు కూడా చూపించుకోవాలి, మేము ఏదో కార్యక్రమం చేసాము, దీనికి పారాయణకు చాలామంది వచ్చారని చూపించుకోవాలి. అలాగే మా అందరినీ వచ్చాడు, భోజనం ఫ్రీ అన్నాడు. భోజనం ఫ్రీ అనడంతో చాలామంది వెళ్ళాము. నేనైతే భోజనం కోసమే వెళ్ళాను. సో వెళ్ళాను, అక్కడ 9 రోజులు ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా వెళ్ళాను అనమాట. దసరా టైం లోపల ఇంతకంటే అవకాశం ఏముంది? అయ్యో, కట్ అయిపోయిందా? మళ్ళీ కట్ అయిందా? వినిపిస్తుందా? హలో, సరే. భోజనానికి వెళ్ళక ఏమైంది సార్? అక్కడ వరకే చెప్తారు. భోజనానికి వెళ్ళాము. భోజనం కోసం వెళ్ళామని చెప్పారు. సరే, భోజనం వెళ్ళాము. వెళ్తే ఇక సరే, అయితే నేనేం చేశాను, వెళ్ళిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఎందుకు పారాయణం నేను ఫాస్ట్గానే ఎలాగో చదవగలను, కాకపోతే మీనింగ్ తెలియకుండా చదవడం మనకు ఇది కాదు కదా. సరే, లక్కీగా రామాయణంలో ఒక సైడ్ శ్లోకము, ఒక సైడ్ అర్థము ఉన్నటువంటిది దొరికింది నాకు. బుక్ దొరకగానే అది తీసుకుంటూ చదువుతూ కూర్చున్నాను. మొత్తం మీద ఏం చేశానంటే ఆ 9 రోజుల లోపల రామాయణం మొత్తం కూడా చదవడానికి అవకాశం దొరికింది. మిగతా జనాలందరూ కూడా ఎప్పుడెప్పుడు టీ వస్తుందా గోల, ఎప్పుడెప్పుడు అది సరిగ్గా చదవట్లేదు, ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారు. పాపం వాళ్ళ నరకాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నా. పాపం వాళ్ళ కష్టాలు నేను చూడలేకుండా ఉన్నాను. చాలామంది బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన గ్రూప్లో ఏమైంది? కాల్క వినిపిస్తుందా నా వాయిస్? పాపం మళ్ళీ చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. చాలా మంది డిస్కనెక్ట్ అయ్యారు. సరేలేండి, జాయిన్ అయ్యారు అనుకుంటాను. చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మీకు ఎంతమంది కనిపిస్తున్నారు? మరి నాకు 60 మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఎందుకని? అదే సుధా గారు నాట్ కనెక్టింగ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అదే అరే మళ్ళీ 30sలోకి వెళ్ళిపోయారు. సరే, డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవుదామా? ఓకే సార్. ఓకే సార్.
సార్ భగవంతుడి మీద పిహెచ్డి చేస్తున్నాం డిస్కనెక్ట్ మళ్ళా వాయిస్ బ్రేక్ అవుతుంది, ఏబిసిడి వాయిస్ బ్రేక్ అవుతుంది ఎలా వెళ్తారు రసజ్ఞ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్? నాకు రసజ్ఞ. డౌట్ అంటే మనకి ఒక వే తెలిసింది కదా, మళ్ళా కిందకి మీరు మాట్లాడండి సార్ చూద్దాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, మనం పిహెచ్డిలో సార్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, జై శ్రీకృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది. ఎవరు మాట్లాడుతున్నది? ఎవరు? రసజ్ఞనేనా? జై శ్రీకృష్ణ సార్. చెప్పమ్మా. సార్ నాకు డౌట్, పిహెచ్డి చేస్తా మళ్ళీ ఏబిసిడీలోకి ఎలా వెళ్తాం సార్? అంటే మనకేం కావాలో అక్కడికి వచ్చాం, దీని మీద రీసెర్చ్ అంటే ఐ మీన్ సార్ భగవంతుడి మీద మనం ఇప్పుడు కనుక్కుంటాం, దీన్ని కిందకి ఎలా వెళ్ళాలనుకుంటాం సార్? ఉంటారు అంటే ఏమవుతుందంటే కొంతమందికి అది దురదృష్టం ఉంటుంది. అది అంటే మీరు అన్నది కరెక్టే, అలా అవ్వకూడదు. కాకపోతే ఏమవుతుందంటే దురదృష్టం అది, అంతే. ఇక అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఈ మార్గంలో. నా వాయిస్ వినిపిస్తుందా? సార్ రికార్డు పెట్టినట్లే సార్. ఇప్పుడు రికార్డు పెట్టాను, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. కానీ ఇంకా చాలా మంది ఇదయ్యారు, చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయారు, చాలా మంది డిస్కనెక్ట్ ఉన్నారు. ఇప్పుడు కనీసం 30 మంది. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్ వీడియో అది అన్ని బాగా వస్తున్నాయి సార్. ఓకే, అంటే మనకు వస్తున్నాయి, ఇంకా 30 మంది దాకా డిస్కనెక్ట్ అయిపోయారు. ఫుల్ లింక్ పెట్టండి సార్ నాకు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కనెక్ట్ అవుతున్నారా? జై శ్రీకృష్ణ సార్. ఫైనలీ అదే మీరు గ్రూప్ లోపల మెసేజ్లు పెడితే ఏమవుతుందంటే నేను ఆపేశాను, మంచిదైంది. ఓకే, ఇప్పుడు వేణుగోపాల్ గారు పాపం కనెక్ట్ అయ్యారు, వేణుగోపాల్ గారు కనెక్ట్ అయ్యారు. ఓకే, వండర్ఫుల్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు పతనం అవుతాము అంటే సంసారం వల్ల పతనం అవుతాం, సింపుల్. ఉదాహరణకు ఏమవుతుందంటే ఇంట్లోపల ఏదో ప్రయారిటీ వస్తుంది మనకు, కూతురుకు చదివించాలి, కొడుకుకు చదివించాలి, ప్లస్ నాకు ఇష్టం అనిపించకపోవచ్చు, ఇది ఏముంది ఇప్పుడు ఈ రోజు వినాల్సిన అవసరం ఏముంది, తర్వాత రికార్డింగ్ విందాం అనిపిస్తుంది. ఉదాహరణకు చెప్తున్నా, కేవలం ఉదాహరణ కోసం. రసజ్ఞ వినిపిస్తుందా? తను డిస్కనెక్ట్ అయిందా ఇప్పుడు? మీ వాయిస్ క్లియర్గానే ఉంది సార్. తను డిస్కనెక్ట్ అయిందా? రసజ్ఞ డిస్కనెక్ట్ అయిందా? తను ప్రశ్న అడిగి తను డిస్కనెక్ట్ అయితే ఎట్లా? కానీ ఉన్నారండి. సార్ వినిపిస్తుంది సార్, సరే. కాబట్టి ఎందుకు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోంచి పక్కకి వెళ్ళిపోతాడు? పక్కకి వెళ్ళడానికి మల్టిపుల్ కారణం ఉంటాయి. ఎందుకంటే మనము నిత్య జీవితం లోపల మనకు నిత్య జీవితం లోపల మనకు ఎదురయ్యేటటువంటి సమస్యల వల్ల ఏమవుతుందంటే మనం దూరం వెళ్ళిపోతాం, తెలియకుండానే చాలామంది దూరం వెళ్ళిపోతారు. నిత్య జీవితం లోపల సమస్య వస్తుంది, ఏదో ఆ కుటుంబంలో సమస్య రావచ్చు, తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి సమస్య రావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య సమగ్రమైనటువంటి అవగాహన ఉండకపోవచ్చు, లేకపోతే సమాజంలో కొంతమందితో గొడవ రావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న సమయంలో ఎవడో ఒకటి పట్టుకుంటాడు, ఫలానా పూజ చేస్తే నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది, నా మాట విని ఇక్కడ శాంతి చేయిస్తే బోల్డ్ అంత డబ్బు వస్తుంది, నీ ప్రారంధం మారిపోతుంది అని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది అంటారు, నీకు తెలుసా మా దగ్గర ఇలాగే ఉండే ఒకళ్ళు పారాయణం చేశారు, వాళ్ళకి చాలా బాగా జరిగింది అని చెప్పి చెప్తారు, అటు వెళ్తారు. లేదా నువ్వు ఫలానా టెంపుల్కి వెళ్ళావంటే అక్కడ నీ కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి. లేదా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఋషికేశ్కి వెళ్ళినప్పుడు ఉంగరాలు తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఇచ్చారనమాట, కోరికలు తీరుతాయి అంటే ఇచ్చారనమాట. అందరికీ చెప్పాను 3 రోజులు పెట్టుకొని తినండి కోరికలు తీరిపోతాయని.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాల్ చేశారు, చాలా మంది కాల్ చేశారు. ఒక్కొక్కరికి తీరలేదు సార్, ఒక్కరికే వాళ్ళకి ఉండడం ఇచ్చినా తీరలేదు. సో అలాగా చాలా మంది కోరికలు తీరిన తర్వాత ఒకడు మాత్రము మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పట్లేదు. 3 రోజులైంది, వారం రోజులైంది, 10 రోజులైంది, ఏమైంది అయ్యా అనగానే చెప్తున్నా. ధర్మలత గారు వినిపించట్లేదా? మళ్ళీ మొదటికి వచ్చింది. అంగీకరించట్లేదు, వినిపిస్తుంది సార్. ఆవిడ ఇలా డౌన్ పెడితే, డౌన్ వర్డ్ యారో పెడితే వినిపించట్లేదని మీనింగ్. ఇప్పటి నుంచి ఎవరు డౌన్ పెట్టకండి, ఓకే? డౌన్ పెడితే మీనింగ్ ఏంటంటే కాల్ కట్ అయిపోయిందని అర్థం, ఓకే? సో ఇప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా ఓకే, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. డౌన్ పెడితే కాల్ కట్ అయిపోయిందని అర్థం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తికి ఏమైందయ్యా అంటే, లేదు కోరిక తీరలేదు అన్నాడు. ఎందుకు తీరలేదు, ఏమైంది అంటే చెప్పట్లేదు. తీరలేదు అంతే అన్నాడు. చివరికి అడిగాను, ఏం కోరిక కోరుకున్నావు చెప్పు అని. నా వైఫ్ నన్ను ప్రేమగా చూసుకోవాలని అంటున్నాడు. నేను దీనికోసం నువ్వు దేవుణ్ణి కాదు కదా, పరబ్రహ్మని పూజించినా కూడా నీకు తీరది కోరిక, సో అని చెప్పి చెప్పాను అనమాట. ఓకే, సూర్యుడి రూపంలో ఉన్న పరబ్రహ్మని అడిగినా కూడా చెయ్యడు. అందుకే మనకి ఎక్కడా కూడా ఇప్పుడు సూర్యుడి గురించి ఎన్ని పొగిడారు, అంతేగాని నీ వైఫ్ నేను ప్రేమించాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పి ఎక్కడన్నా రాశాడు ఆయన? ఎంత పెద్ద ఆదిత్య హృదయంలో కూడా ఎక్కడ రాయలేదు. సో ప్రేమిస్తూనే ఉంటారు సార్, ప్రత్యేకంగా రాయక్కర్లేదు సార్. సరే, ఇప్పుడు రసజ్ఞ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, జీవితంలో డైవర్షన్స్ వస్తాయి, జీవితం లోపల డైవర్షన్స్ వస్తాయి. డైవర్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వినిపిస్తుందండి? మధ్యలో మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. మధ్యలో మాట్లాడితే నేను నన్ను ఆపాలనుకుంటున్నానని నేను అనుకుంటాను. సో డైవర్షన్స్ వస్తాయి, జీవితం లోపల డైవర్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాటి ద్వారా మనకు డిప్రెషన్ రావచ్చు, ఫ్రస్ట్రేషన్ రావచ్చు, మనకు చెయ్యాలనుకున్న పనిని మనము చేయలేకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే జీవితం లోపల వెనక్కి వెళ్ళిపోయి అనుకున్నటువంటి పనిని సాధించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. అది దురదృష్టం. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే, వాటి నుంచి మనము వీలైనంత వరకు బయటపడాలంటే ఏంటి, ప్రతిసారి మనని మనము పట్టాలు తప్పుతాము, మళ్ళీ పట్టాలు ఎక్కాలి, 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 పట్టాలు తప్పుతాము, మళ్ళీ పట్టాలు ఎక్కాలి. అలా ఒకరోజు గట్టిగా నిలబడతాం. అంతేగాని పట్టాలు తప్పింది కదా అని చెప్పేసి ఎవడో చెప్తాడు, ఇలాగ కళ్ళు పెట్టుకుని చెప్తాడు పెద్ద ప్రవచనకర్త. ఎందుకంటే వీళ్ళు ప్రవచనకర్తల పేరు మీద వీళ్ళు నాశనం చేస్తున్నారు దేశాన్ని. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చెప్తాడు, నా మాట వినండి అని ఇలా గుడ్లు వేసుకొని. అలాంటి మాటల్లో విన్నారు అంటే ఏమైపోతుంది, వాళ్ళు తప్పు చెప్తున్నారు, ఖచ్చితంగా తప్పే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేద ప్రమాణం చెప్పరు. పురాణము అంటే ఏంటి, ఆలయాలలో ఉన్నటువంటి స్థల పురాణాల బట్టి చెప్తారు. ఏ ఆలయంలో, ఇప్పుడు మొన్న నేను వెళ్తే అయినవల్లి లోపల రాశాడు వాడు, 5 వారాలు వస్తే కోరికలు తీరుతాయని. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కోరికలు తీరుతాయి, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కోరికలు తీరుతాయి. ఇన్ని చోట్ల కోరికలు తీరిపోతే ఇక కోరికలు ఉన్నవాడు ఎవడు ఉంటాడు, ఎవడు మిగులుతాడు చెప్పండి నాకు? ఈ పాపాత్మల వెనకాల పడాల్సి వస్తుంది మళ్ళీ మనం. ఇటు నుంచి శాంతులు చేయించు, అవి చేయించు, ఇవి చేయించు అని కొంతమంది తగలడతారు. ఇవన్నీ పట్టుకుని ఏమవుతుందంటే చివరికి పతనం అయిపోతాం. రసజ్ఞాని ప్రశ్నకు జవాబు దొరికిందా, ఎందుకు డైవర్షన్ వస్తుంది అనే దానికి చెప్పాను. నువ్వు పిహెచ్డి చేసినా సరే వెనక్కి వెళ్ళిపోతావు. రసజ్ఞ జవాబు దొరికిందా? రసజ్ఞ ప్రశ్న అడిగి నిద్రపోయినట్టుంది. రసజ్ఞ వినిపిస్తోందండి? నా వాయిస్ వినిపిస్తోందా? రసజ్ఞ ప్రశ్నకు జవాబు దొరికిందా? దొరికిందా? ఆమె థమ్స్ అప్. నీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పటిదాకా నువ్వు మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడావు, అందువల్ల తెలియదు. ఇప్పుడు జవాబు కొంతైనా దొరికిందా? దొరికింది సార్. మళ్ళీ దీనిలో నుండి నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే సార్, ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాము అని అంటే అవన్నీ క్రాస్ అయ్యి వచ్చాము కదా ఇక్కడికి. క్రాస్ అయ్యి వచ్చినట్టు కాదు, క్రాస్ అయ్యి వచ్చామో లేదో తెలియదు. కిందకి ఎలా వెళ్తాం తెలియదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గం లోపల ఒక రకమైనటువంటి పూర్తి వైరాగ్యం డెవలప్ అయ్యే వరకు వెనక్కి వెళ్ళిపోతాం. జడభరతుడు వెనక్కి ఎలా వెళ్ళిపోయాడు? కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సిందే. అందుకోసమే నేను ఎందుకు ప్రతి స్పీచ్ లోపల ఎందుకు నేను చెప్తూ ఉంటాను, మీరు ప్రలోభాలకు గురి కాకూడదని. దాదాపుగా రోజుకు ఒక్కసారైనా చెప్తానా లేదా? రోజుకు కాకపోతే కనీసం 2 రోజులకు ఒకసారైనా చెప్తానా లేదా? ప్రలోభాలకు గురి కాకండి అని చెప్పి చెప్తుంటానా లేదా? ఎందుకు చెప్తాను అంటే, స్టార్టింగ్ లో రోజు చెప్పేవాడిని. ఇప్పుడు కనీసం చెప్పేవాడిని, ప్రలోభాలకు గురి అవ్వద్దు,
ప్రలోభాలకు గురి అయ్యారు అంటే వెనక ఓడిపోతారు. అంటే తప్పని కాదు, ఇప్పుడు పాపం వాళ్ళందరూ అలా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని చూసి మనం జాలి పడాలి తప్పితే వాళ్ళని ఏమీ చేయలేం. ఎందుకంటే ఈ డ్యాన్సులలో వాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకుంటారు, ఈ చీరలు కట్టుకొని పిచ్చి వేషాలు వేయడంలో దేవుడు ఉన్నాడు అనుకుంటారు, గొప్పలు చెప్పించుకోవడంలో దేవుడు ఉన్నాడు. మేము తెలుసా 500 మందిని తీసుకెళ్ళాం, మేము తెలుసా 1000 మందిని తీసుకెళ్ళాం. ఈ మధ్య ఏంటంటే వరల్డ్ రికార్డ్స్ అని వస్తున్నాయి అనమాట. ఎవరు పడితే వాడు వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు కూడా ఒక వరల్డ్ రికార్డు ఇచ్చే సంస్థగా పెట్టుకుంటే మీరు ఎవరికైనా పైసలు ఇస్తే వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు. అందరికీ వరల్డ్ రికార్డ్సే. వాళ్ళు ఇచ్చేదల్లా ఏంటంటే వాళ్ళు ఒక కంపెనీ ఉంటుంది, శ్రీనివాస్ అండ్ కో అని కంపెనీ ఉంటుంది, వాళ్ళ ద్వారా మీరు వరల్డ్ రికార్డ్ ఇస్తారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లాంటిది వస్తే అది వేరు. మిగతావన్నీ కూడా ఫాల్తూ వరల్డ్ రికార్డ్స్. వాటిని పట్టుకొని మీరు అబ్బా మాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది, మాకు ఇది, అది అబద్ధం. ఓకే, వరల్డ్ రికార్డ్ వచ్చింది, దేవుడి దగ్గర నీకు మార్కులు వస్తాయా? దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడా నాకు వరల్డ్ రికార్డు వచ్చింది, నాకు మార్కులు ఎక్కువ ఇస్తావా అని చెప్పి అంటే దేవుడు ఇస్తాడా? మార్కులు ఇస్తాడా? సో కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇదే కనుక దైవం దగ్గర ఉంటే దైవం నాకు మార్కులు ఇస్తాడా లేదా అని ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మాత్రమే మన లోపల పరిణతి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా క్రియేషన్ ఆఫ్ ఎ థాట్. ప్రతి ఆలోచనకు ఒక పుట్టుక ఉంది, ప్రతి ఆలోచనకు ఒక కొన్ని రోజుల పాటు నిలుస్తుంది, తర్వాత అది లయం అవుతుంది. సో కాబట్టి అది చేసేటటువంటిది జ్ఞానమూర్తి అయినటువంటి ఓకే సూర్యుడి వల్లనే. అంటే అది నాశనమై దానికంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళాలి. అర్థమైందా నేను చెప్పింది? ఒక ఆలోచన పుట్టింది బ్రహ్మ, ఆ ఆలోచన అలా నిలబడింది విష్ణువు, ఆ ఆలోచన నాశనమైంది శివుడు. మళ్ళీ కొత్త ఆలోచన రావాలి, కొత్త సృష్టి జరగాలా లేదా? సో దీన్ని మనం ఏమని చెప్పుకున్నాము ఈ శ్లోకంలో? వాళ్ళ ఫస్ట్ లైన్ ఏంటి? బ్రహ్మ ఈశాన అచ్యుత అనే దానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో తన ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని అన్నాను. అర్థమైందా ఇప్పుడు? బ్రహ్మ ఈశాన అచ్యుత అంటే మీనింగ్ అర్థమైందా? హలో, ఆలోచన అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే బ్రహ్మ విష్ణు శివ, సృష్టి స్థితి లయ. ఆలోచనకు కూడా ఒక పుట్టుక ఉంటుంది, కొన్ని రోజుల పాటు ఉంటుంది, తర్వాత అది లయం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ కొత్త ఆలోచనలోకి వెళ్తాం మనం. నువ్వు ఆలోచన రావలేవు కాబట్టి ఆ కొత్త ఆలోచన ఎలా ఉండాలి? పాత ఆలోచనను మించినదై ఉండాలి, దాని తాత అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మరింత ఇప్పుడు మనం భగవద్గీత నేర్చుకున్నాం, అక్కడ ఆపేశాం. అది కాదు, భగవద్గీత నుంచి మళ్ళీ ఇంకొకటి కొత్త ఆలోచనలు సృష్టి అయితేనే ఉన్న సారాన్ని గట్టిపరిచే అనేక ఆలోచనలు కావాలి. మనం ఒకే ఆత్మబోధలో తెలుసుకున్న విషయాన్ని ఆదిత్య హృదయంలో తెలుసుకుంటున్నాం, భగవద్గీతలో తెలుసుకుంటున్నాం, ఉపదేశ సారంలో తెలుసుకున్నాం, నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. ప్రతి దగ్గర అదే ఎందుకు తెలుసుకుంటున్నాం? ఎందుకంటే ఆలోచనని గట్టి చేసుకోవడానికి. ఆలోచనని గట్టి చేసుకోకపోతే మనం ఏమైపోతుంది? పతనం అయిపోతాం. కాబట్టి ఆలోచనను గట్టి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దాన్ని బ్రహ్మ ఈశాన అచ్యుత అని చెప్పేసి అంటారు. ఈ మూడింటికి కూడా కారణభూతులైనటువంటి సూర్యుడు నా లోపల నిరంతరము ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగించు, నమో నమః అని అంటున్నాను. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. బ్రహ్మ ఈశాన అచ్యుత అనే దాన్ని నేను ఆధ్యాత్మిక మార్గంలో ఏమిటి అనేటటువంటిది చెప్పాను. హలో, ఆలోచన రావటము బ్రహ్మ సార్, అభివృద్ధి అవ్వటము విష్ణువు, లయం కావటం శివుడు. తర్వాత మళ్ళీ కొత్త ఆలోచన రావాలి, మళ్ళీ కొత్త పాత ఆలోచన నుంచి కొత్త ఆలోచన రావాలి సార్. పాత ఆలోచన నుంచి కొత్త ఆలోచన. రైట్. ఇవన్నీ చేసేటటువంటి ఒకే చైతన్యం ఏదైతే ఉందో ఆ మూడు కార్యరూపాలు కూడా ఈయనవే. ఈసారి మీకు ఆదిత్య హృదయం క్విజ్ జరిగినప్పుడు ఇంత కష్టంగా చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పినప్పుడు ఇక్కడే చెప్పాడు సర్వదేవాత్మకో హేషః అని చెప్పి అక్కడ చెప్పాడు. మళ్ళీ అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పినటువంటి అవసరం ఏదో ఉండాలి అంతే కదా. ఇక్కడి నుంచి తత్వం ప్రారంభమవుతుంది. దగ్గరికి వచ్చేసాము ఆదిత్య హృదయంలో. చివరిది మొత్తము కూడా ఉపనిషత్తుల సారంతో అనుసంధానం చేసి చెప్పాలి. దీన్ని డైరెక్ట్ మీనింగ్ చెప్పడం ఏముంది, మీరు ఏ పుస్తకంలో చూసినా కూడా మీకు డైరెక్ట్ మీనింగ్ తెలిసిపోతుంది. కానీ మనం డైరెక్ట్ మీనింగ్ కాదు, దాని వెనుక ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం నిగూఢ అర్థం ఏంటయ్యా అంటే ఆలోచనలకు మూల కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం నన్ను కాపాడుగాక, ఆ చైతన్యం నన్ను ముందుకు తీసుకెళ్ళుగాక. ఆ చైతన్యం ఏదైతే ఉందో అది సూర్యుడు. సూర్యుడు అనగా ఎవరూ లేదు, ఆ జ్ఞాన మార్గంలో నన్ను ముందుకు తీసుకెళ్లేటటువంటి సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన జ్ఞాని, ఆయన వివేకవంతుడు, ఆయన నన్ను సత్యదర్శని చేయించేవాడు. అందుకని ఆయనని నేను సూరి అంటాను లేదా సూర్యుడు అంటాను. సూరి అంటే పండితుడు, జ్ఞానాన్ని మనకు చూపించేవాడు. పాండిత్యము జ్ఞానంలోకి ఎదగాలి.
కాబట్టి అటువంటి జ్ఞాని వివేకవంతుడు మనకు మార్గదర్శనం చేసేవాడు, మనకు సరైనటువంటి సత్యాన్ని చూపించేవాడు అయినటువంటి వాడు. అంటే ఆయన కేవలం ప్రకాశించడమే కాదు, సరైన దారి కూడా చూపించాలి. వెలుతురుంది, నీకు ఏదో అడ్డదారి చూపిస్తే లాభం ఏమిటి? నీకు ఒక చక్కటి రూపాన్ని చూపించాలి, చక్కటి మార్గాన్ని చూపించాలి. సత్యాన్ని దర్శింపజేసే శక్తి ఏదైతే ఉందో దాన్ని సూరాయ అంటారు. ఇప్పుడు నీకు వెలుతురు వచ్చింది, వెలుతురు వచ్చిన తర్వాత నువ్వు అడ్డదారిలో వెళ్ళావనుకో, అడ్డదారిలో వెళ్ళాలా జై శ్రీకృష్ణ. విష్ణుడు 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 విష్ణు. అయితే సూరి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వెలుతురు మనకు జ్ఞానం రూపంలో ఇచ్చేటటువంటి వాడు. జ్ఞాన రూపంలో వెలుతురు అంటే వెలుతురు ఇవ్వడమే కాకుండా సరైన దారి లోపల నువ్వు వెళ్తున్నావా లేదా కూడా చూసేవాడు. ఉదాహరణకి కొన్ని దేశాల లోపల నువ్వు దారి అడిగావు అనుకో, నేను ఎక్కడికి వెళ్ళాలండి అన్నాను అనుకో, నువ్వు ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళు అని చెప్పి చెప్పకుండా నువ్వు వెళ్తున్నావా లేదా కూడా చూస్తాడు. స్ట్రైట్ వెళ్ళాడు, ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాడు, ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యదర్శి ప్రకాశింపడమే కాదు సత్యాన్ని కూడా చూపించగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది సూర్యుడిలో ఉన్నది. పాయింట్ అర్థమైందా? సూరాయ అనే దానికి పాయింట్ అర్థమైందా? ఏమన్నా ఎడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? సూరాయ అంటే జ్ఞాన ప్రకాశం వచ్చేవాడు. అది కాక మనం సరి అయిన మార్గంలో వెళ్తున్నామో లేదో అన్నది కూడా మనకి చూస్తాడు. అష్యూరెన్స్ వచ్చిన తర్వాతే మనని వదులుతాడు. అప్పటిదాకా మనం వెంటపడి మనని ఆ మార్గంలోకి తీసుకెళ్తాడు. సత్య దర్శనాన్ని చేయిస్తాడు. సత్యదర్శి అని చెప్పి సత్యదర్శి. సో చాలా అద్భుతమైనటువంటి అర్థము. తర్వాత ఆదిత్య వర్చస్సు. ఆదిత్య వర్చస్సు అంటే ఏమిటి? వర్చస్సు అంటే మనకు తెలుసు వెలుతురు. అయితే ఇక్కడ వర్చస్సు అంటే వెలుతురు అని కాదు. వెలుతురు అంటే ఏంటంటే ఆధ్యాత్మిక తేజస్సు. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ముఖంలో ఆ కాన్ఫిడెన్స్ను బట్టి, ఆ చెప్పే పద్ధతిని బట్టి, ఆ ధర్మం యొక్క బలంని బట్టి, అంతర్గతంగా ఉన్న కాంతి, ఇవన్నీ కూడా వర్చస్సు అని చెప్పి చెప్పవచ్చు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్పరా? మళ్ళీ చెప్పమంటే చెప్తా. అంతర్గతంగా నీ లోపల కాంతి వెలగాలి. ఆ కాంతి నీ ముఖాన్ని చూడగానే నిన్ను అవతల వాడు గౌరవించేలాగా చేస్తుంది. ఎప్పుడు వస్తుంది అది? నువ్వు ధర్మాన్ని మీద ఎప్పుడైతే నిలబడతావో ఆ ధర్మంతో ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో అది నీకు శక్తినిస్తుంది. ఇచ్చి నిన్ను ఏం చేస్తుంది? సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్లేలాగా చేస్తుంది. అవతల వాడు కూడా నీ వర్చస్సుని గుర్తించగలుగుతాడు. ఆధ్యాత్మిక తేజస్సు అన్నమాట. దాన్ని వర్చస్సు అంటాము. వర్చస్సు అంటే ఏంటి? ఆధ్యాత్మిక తేజస్సు. అంతేగాని వర్చస్సు అంటే వెలుగు. వర్చస్సు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వెలుగు. మనం ఇక్కడ వెలుగు గురించి మాట్లాడటం లేదు. నీ లోపల ఉన్నటువంటి అంతర్గత తేజస్సు, అంతర్గత కాంతి. ఒకసారి ముఖం చూస్తే ప్రశాంతంగా ఉండాలి. ఒక గురువుని చూస్తే ప్రశాంతంగా ఉన్నావు, వాడు ధ్యానం చేసుకుంటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, అదే వర్చస్సు. ఆ ప్రశాంతమైనటువంటి ప్రకాశము అది బాహ్య అలంకారాల వల్ల వస్తుందా? ఎన్ని అలంకారాలు చేసుకున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడు? అంతర్గత జ్ఞానం వల్ల సంతోషంగా ఉంటాడా, లేకపోతే బాహ్య మేకప్ వల్ల ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడా? హలో, అంతర్గత జ్ఞానం వల్ల. అంతర్గత కాంతియే మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి సూర్యాయ. చాలా బ్యూటిఫుల్ వర్డ్. అర్థమైందా? భాస్వతే. సో ఇదేంటంటే మనకు వెలుతురు, మనకు ఆదిత్య వర్చసే అనేది. ఇప్పుడు మీరు చెప్పింది మీనింగ్ ఆదిత్య వర్చస్సే. భాస్వతేకి కూడా సిమిలర్ మనం మీనింగ్ చెప్పుకోవచ్చు. భాస్వతే అంటే కూడా ప్రకాశింపది. భాస్వాన్ అంటే స్వయంగా ప్రకాశింపజేస్తాడు. తను ప్రకాశింపడమే కాకుండా వేరే వాళ్ళని కూడా ప్రకాశింపజేస్తాడు. ఉదాహరణకి సూర్యుడి యొక్క శక్తి వల్లనే మిగతా గ్రహాలు ఇవి అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. సూర్యుడి కాంతితోటి మనను అంటే మనకి ఇందాక చెప్పినటువంటి శక్తే కాకుండా మనను కూడా ప్రకాశింపచేస్తాడు. సూర్యుడి కాంతి ద్వారానే మనమంతా. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి మళ్ళీ మనకు వస్తుంది. అదేవిధంగా ఆ సూర్యుడి యొక్క కాంతి మన మీద కూడా పడుతుంది. చంద్రుడి మీదే కాదు, మన మీద కూడా పడుతుంది. మన మీద పడుతుందా లేదా? మనమంతా కూడా శాటిలైట్స్మే. సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడి మళ్ళీ మనకు ఎలా అయితే వస్తుందో అలాగే సూర్యుడి ద్వారా మనకు వచ్చినటువంటి జ్ఞానము మన ద్వారా 10 మందికి వెళ్ళాలి. అది ఇక్కడ మీరు భాస్వతే అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి వర్డ్. అన్నిటినీ కూడా ప్రకాశవంతం చేస్తాడు ఆయన. చేసినప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ జ్ఞానం కూడా అలాగే పెరగాలి. అయితే ఇందాక రసజ్ఞ అడిగినటువంటి మంచి ప్రశ్న ఏంటంటే ఎందుకు పతనమవుతారు? ఎందుకు పతనమవుతారంటే ఇందుకే పతనమవుతారు. ఎందుకంటే సరైన మార్గంలో ఉన్నప్పటికీ కూడాను ఈ అనవసరమైనటువంటి నోములు, పూజలు, పాదాభివందనాలు వాటి వల్ల ఏమైపోతుందంటే మెల్లమెల్లగా నేను గొప్పవాడినేమో, నేను ఇది చేశాను. ఎవడన్నా ఇంటికి వచ్చి కాలు మొక్కితే కూడా గొప్పవాళ్ళం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేడం మీరు గురువులు అంటే పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇది తప్పని కాదు నేను అనేది, అమాయకత్వం. ఒక స్థాయి తర్వాత ఏమవుతుందంటే గర్వం పెరిగిపోయి దీన్ని హైలీ ఇన్ఫ్లేటెడ్ ఈగో అంటారు. బాగా పెంచి పోషించినటువంటి పొగరు. ఆ పొగరు వల్ల ఏమైపోతుంది, మనము ఎదగడానికి ఇష్టపడము. కానీ ఎప్పుడైతే సూర్యుడిని గుర్తించామో, ఇప్పుడు సూర్య ఆదిత్య హృదయం చదివిన ప్రతిసారి ఏమనుకోవాలి, నా లోపల నా అహంకారం పోగొట్టుకోవాలా, నా లోపల గర్వాన్ని పోగొట్టేటటువంటి వాడు నన్ను చైతన్యవంతంగా చేస్తే ఈ జ్ఞానాన్ని అవతల వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలి. అంటే ముందుగా నేను జ్ఞానవంతుణ్ణి కావాలి. స్వయం ప్రకాశుడైనటువంటి సూర్యుడు నన్ను ప్రకాశింపచేస్తున్నాడు. ఆ సూర్యుడిలో ఉన్నటువంటిది శక్తి వల్లనే ప్రపంచమంతా కూడా నడుస్తుంది. సో ఇది మనము నేర్చుకున్నాం. తర్వాత సర్వభక్షాయ అంటే అన్నింటినీ తినేసేవాడు. అన్నింటినీ తినేయడం అంటే ఏమిటి, సర్వాన్ని తన లోపల లయం చేసుకునేటటువంటి వాడు అని. ఇప్పుడు రాత్రి ఎలా జరుగుతుంది ఇది ఒక్కసారి ఆలోచించినట్లయితే, సర్వభక్షాయ అనేటటువంటిది కూడా మనము జ్ఞానం అనే చెప్తాను నేను ఇప్పుడు దీన్ని. రాత్రి మనం పడుకున్నప్పుడు ముందు మనసు పనిచేయదు, శరీరం పనిచేయదు, కొద్దిసేపటికి కళలు వస్తాయి, కళలు కూడా మాయమైపోతాయి, మనసు కూడా పనిచేయదు. అప్పుడు అన్నిటిని తినేసాడా లేదా? ఎస్ ఆర్ నో? రాత్రి వచ్చినప్పుడు సూక్ష్మ శరీరాన్ని నీకు నీ యొక్క శరీరాన్ని ప్రతిరోజు రాత్రి మీకు తెలియడం లేదు. ఎంత అదృష్టవంతులమో. మనకు తెలియని ఒకే ఒక విషయం మళ్ళీ తెలియదు అనుకుంటూ తెలిసిన ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తాను. ప్రతిరోజు రాత్రి నువ్వు ఆత్మస్వరూపుడవై నీ పడి ఉన్నటువంటి శరీరాన్ని చూసుకుంటున్నావు. ప్లీజ్ నన్ను నమ్మండి. చూసుకుంటూ ఆనందంగా ఉన్నావు ఈ శరీరానికి. అప్పుడు శరీరంలో బాధలు లేవు, కష్టాలు లేవు, ఏమి లేవు. ఇలా చూస్తున్నావు, శరీరాన్ని సాక్షిభూతంగా చూస్తున్నావు. అర్ధరాత్రి రూపం కనిపించదు. అదేవిధంగా ప్రళయం వచ్చినప్పుడు సృష్టి కనిపించదు. సో అటువంటి సర్వభక్షాయ అనేటటువంటిది ఏదైతే ఉందో, అప్పుడు నువ్వు భగవంతుల్లోకి వెళ్ళిపోతావు కాబట్టి చైతన్య రూపంలో ఉంటావు. సో సర్వభక్షాయ అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు భగవంతుల్లోకి వెళ్ళిపోతావు. శరీరం ఇక్కడ పడేసావు, నువ్వు నీ ఉనికి పోయినట్టేనా? ఒక్కసారి జవాబు చెప్పండి, ఎవరైనా మాట్లాడండి. కరెక్టే. భక్షాయ అన్నప్పుడు నీ ఉనికి పోలేదు, నీ ఉనికి భగవంతుడిలో ఉంది. శరీరం యొక్క ఉనికి పోయింది. శరీరము మనస్సు ఏదైతే నువ్వు కాదో దాని ఉనికి పోయింది. కానీ నీ ఉనికి భగవంతుడిలో శాశ్వతంగా ఉంది. ఎస్ సార్ నో? ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. అది. సో అంటే నువ్వు సర్వభక్షాయ అంటే సర్వాన్ని భక్షించేవాడు అని చెప్తే ఏం బాగుంటుందండి? అన్ని తినేవాడు అంటే అప్పుడు మీరు చెప్తారు సార్ మాంసం. మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, బాగుంది. ఉపాధులు కదా సార్, ఉపాధులన్నీ భగవంతుల్లో ఉన్నాయి. ఉపాధులన్నీ కూడా నాశనం అయిపోయి నేను ఆత్మస్వరూపంతో భగవంతుల్లో కలిసిపోయాను. నా శరీరం పోయింది, నా మనసు పోయింది. ప్రతిరోజు రాత్రి నువ్వు పడుకున్నప్పుడు, కృష్ణవేణి వినండి జాగ్రత్తగా మేడం. రాత్రి మీరు పడుకున్నప్పుడు కొద్దిసేపు శరీరం పనిచేసింది, తర్వాత శరీరం ఆగిపోయింది. మనసు పనిచేసి కళలు వస్తున్నాయి, అంటే మనసు పనిచేస్తుంది. కొద్దిసేపటికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు శరీరం వదిలేశారు, మనసు వదిలేశారు. ఈ రెండు వదిలేసి భగవంతుడితో మాట్లాడుతూ భగవంతుడి చైతన్యంలో కలిసిపోయారు. మీ శరీరం పోయింది, మనస్సు పోయింది. సర్వభక్షకుడు ఆయన. నిత్య ప్రళయం, దీనిని నిత్య ప్రళయము అంటారు. ప్రతిరోజు ప్రళయం వచ్చి నీ శరీరాన్ని కోల్పోతున్నావు, అలా చూసుకుంటున్నావు నీ శరీరాన్ని. అప్పుడు దేవుడు చెప్తాడు, నీ ఆయుష్ ఉంది అంటే మళ్ళీ వచ్చి అదే శరీరంలో కలుస్తాం. ఆయుష్ లేదు అనుకో, వేరే శరీరంలో కలుస్తాం. ఇవాళ నీది ఇక్కడ బస అయిపోయిందయ్యా, ఇవాళ రాజోలు కాదు మనం ఉండాల్సింది, అయినవెల్లిలో ఉండాలి అంటే అయినవెల్లిలో వెళ్ళి పడుకుంటావు. రూమ్ తీసుకొని అక్కడ అయినవెల్లిలో పడుకుంటావు. నువ్వే ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తున్నావు. ఒక చొక్కాను వదిలేసి ఇంకో చొక్కాను తీసుకుంటున్నావు. అర్థమైందా లేదా? దీనిని నిత్య ప్రళయం అని అంటాము. అది చేసేటటువంటి వాడు సూర్యుడే. అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి అడగండి. మరి మెలకు తనంతగా అదే ఎలా వస్తుంది సార్? తనంతటా అది రాదు. అదేమవుతుందంటే ఆ ప్రాణం తనకు ఉన్నది అంటే, ఆయుష్ తనకు ఉన్నది అంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆయుష్ లేదు అంటే వేరే శరీరంలోకి వస్తుంది. ఈ శరీరంలో కాక వేరే శరీరంలో వస్తుంది. శ్వాసలు మనకు పుట్టినప్పుడే కొన్ని శ్వాసలు ఇస్తాడు దేవుడు. ఆ శ్వాసలని మనం ఎంత ఫాస్ట్గా వాడుకుంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. శ్వాసలను ఎప్పుడైతే మనము మిగులు ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇదే శరీరం లోపల మళ్ళీ మనము వెళ్ళాల్సి వస్తుంది. దేవుడితో మాట్లాడి మళ్ళీ మన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కారణ శరీరం వచ్చేసి కారణ శరీరం మళ్ళీ మన శరీరంలో కలిసిపోతుంది. ఎప్పుడైతే కారణ శరీరం అన్నీ చూసుకొని, ఉదాహరణకి మీరు
అరుణ కుమారి గారు జాగ్రత్తగా వినండి. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మీరు 8 గంటలు పనిచేయాలి. ప్రతిరోజు 8 గంటలు పనిచేసి వస్తున్నారు. ఓ రోజు ఏమైందంటే 4 గంటలు పనిచేశారు. 4 గంటలు పనిచేసిన తర్వాత మీ బాస్ దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళిపోతాను, లేదు మరి పని అట్లాగా అంటే, సార్ అన్ని పనులు చేశాను సార్. ఆయన లిస్ట్ తీస్తాడు. ఈ లెటర్ పంపించాను, ఇంకో ఇది వేరే వాళ్ళకి పంపించావు, ఇక్కడికి టెండర్ పంపించావా, ఇగో ఇది టైప్ కొట్టేది కొట్టేవా, ఇగో నీ సబార్డినేట్స్కి ఈ పనులు చెప్పేవా, అన్ని పనులు కంప్లీట్ చేశాను. సరే వెళ్ళిపో అంటాడు. అప్పటికి 5 గంటలే అయింది. ఇంకా ఎన్ని గంటలు అఫీషియల్గా మిగిలింది అరుణ కుమారి గారు? ఇంకా 3 గంటలు. కానీ మీరు ముందే వెళ్ళిపోయారా, ఇంకా ఉన్నారా? 8 గంటలు ఉన్నారా? ముందే వెళ్ళిపోయాను సార్. 5 గంటలు పని చేసుకొని 5 గంటల్లోనే వెళ్ళిపోయారు. సో కొంతమంది అప్పుడు 5 గంటలకే వెళ్ళిపోతారు. కొంతమంది అన్ని కారణ శరీరంకి సంబంధించిన ప్రారంధం అంతా పూర్తయ్యే వరకు వెళ్ళిపోతారు. కొంతమంది ఈ కేసు అర్థమైందా లేదా? ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇది అర్థమైందా? ఫస్ట్ అరుణ కుమారి గారు, ఇది మన జీవితానికి కూడా అన్వయించుకుంటే మన బాధ్యతలన్నీ తీరి మన ప్రారంధం అనుభవించేస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్తాం. రెండవది నాది అయిపోయాక అడగండి. రెండవది ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తాడు, బాస్కి చెప్తాడు, సార్ నేను వెళ్ళిపోవాలి అంటాడు. బాస్ అంటాడు పని ఉందా అంటాడు. అంటే ఇంకొక పని ఉంది సార్ అంటాడు. సరే వెళ్ళిపోయి మళ్ళీ రా అంటాడు. సరే వీడు 2 గంటలకు పర్మిషన్ తీసుకుని మళ్ళీ వచ్చి ఆ పని చేసి వెళ్తాడు. ఈ కేసు అర్థమైందా అరుణ కుమారి గారు? అదే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటిది. మీకు గనక శ్వాసలు పూర్తయితే వెళ్ళిపోతాం. శ్వాసలు కనుక పూర్తి కాకపోతే మళ్ళీ ఇదే శరీరంలోకి వచ్చి కూర్చుంటాం, అదే సీట్లో కూర్చుంటాం. దీన్ని కారణ శరీరము అంటాము. ఏమంటాము? కారణ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. చాలా బాగుందా? మీరే చెప్పిస్తున్నారు, నాతోటి మంచిగా చెప్పిస్తున్నారు. మీరు ఏం చేయాలి? నేను అసలు యాక్చువల్గా 2 గంటలది కూడా భలేగుంది సార్. అంటే 5 గంటలది బాగా అర్థమైంది సార్, 2 గంటలు కూడా భలే అర్థమైంది సార్. మీరు రాత్రి కదండి, డే టైంలో కూడా చనిపోతారు కదా. ఊరికే నేను మీకు అర్థం కావాలని చెప్పాను అంతే. ఎప్పుడైనా మనకు శ్వాస శ్వాసలు అయిపోయినప్పుడు అది ఏ టైంలో అయిపోతే ఆ టైంలో చనిపోతాం. ఏ టైంలో చనిపోతే ఆ టైంలో ఈ శరీరాన్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళవలసిందే. అది రాత్రిపూటే చనిపోవాలని ఎక్కడా లేదు. డే టైంలో చనిపోతాము, మధ్యాహ్నం కూర్చోడు. కేవలం సార్ మధ్యాహ్నం పడుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. 15-20 minutes, హాఫ్ అన్ అవర్ తెలియదు. లేదు, నేను చాలాసేపు వెళ్తాను గాఢ నిద్రకు. నేను మధ్యాహ్నం పడుకున్నానంటే 3 గంటలు నిద్రపోతా. అటెస్ట్ మస్తు పడుకుంటా. లేచాక అది పొగలో రాత్రి తెలియదు, అలా అనిపిస్తుంది. మొన్న మా మోడీ గారు చెప్తున్నారు అనమాట, నేను 8 క్షణాలలో పడుకుంటానని. నేను అన్నాను, నాకు కాంపిటీటర్ ఇన్నాళ్ళు దొరకలేదు ప్రపంచంలో అని చెప్పేసి అనుకున్నా. నాకు రైట్ కాంపిటీటర్ మోడీ గారే నిద్ర లోపల. నేను అంతే, మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళిపోతా. మీరు అదృష్టవంతులు సార్, నిద్ర రావడం అదృష్టవంతులు. వేణుగోపాల్ గారు, ఇందాకేదో మీరు మాట్లాడుతా అంటే నేను మిమ్మల్ని ఆపాను. ఒక్కసారి చెప్తారా ఏం కావాలో? ఇప్పుడు మనం శరీరం వదిలినప్పుడు సత్వగుణం ఉండేది ఒక శరీరం పోతాం, రజోగుణం ఉంటే ఒక శరీరానికి పోతాం అంటారు. తమో గుణం ఉన్నప్పుడు అదో రకం ఉంది. అవును, శరీరం వదిలేటప్పుడు ఆ టైంలో. అవును, శరీరం వదిలేటప్పుడు కాదు, మనకు సహజంగా ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి మనము దైవీ లక్షణాలతో పుడితే మానవుడిగా లేదా ఉన్నత స్థానాలలో పుడతాము. అంటే దేవతల లోకాలలో పుడతాము, లేదా అంటే ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ పొజిషన్స్లో పుడతాము, లేదా మానవ జన్మలోనే ఉన్నత కుటుంబంలో పుడతాము. రాజస లక్షణాలు ఉన్నాయి, చనిపోయినప్పుడు కాదు. అది మన ఓవరాల్గా మనం ఈ జన్మలో సంపాదించుకున్న దాన్ని బట్టి, కొన్ని కోట్ల జన్మలలో సంపాదించుకున్న దాన్ని బట్టి మనకు రజోగుణం ఎక్కువైనట్లయితే మానవులుగా పుడతాము, రాక్షసులుగా పుడతాము. ఇక మనం తామసులుగా ఎప్పుడు పుడతాము? తామస లక్షణం ఉంటే ఏం చేస్తాము? పశువులుగా, కీటకాలుగా, ఇవన్నిటిగా పుడతాము. కానీ అది దానికి మరణంతో సంబంధం లేదు, మనం చేసుకున్న పాపపుణ్యాల ద్వారా ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఓకే, తర్వాత చెప్పేనా? ఇది కంప్లీట్ చేద్దామని, లేదా వచ్చే వారం కంప్లీట్ చేయమంటారా? సర్వభక్షాయ వరకు అయింది. రౌద్రాయ రెండున్నాయి. రౌద్రము అనేటటువంటిది ఇక్కడ మనము ఉగ్రము అనేటటువంటి అర్థానికి దగ్గరగా తీసుకోవచ్చు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు,
ఏదైతే శక్తి అవసరమవుతుందో అది ఉగ్రాయ కూడా వస్తుంది కదా సార్, ఉగ్రాయ అన్నదానికి సేమ్ ఇదే సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఇది వినాశనం కోసం కాదు, సమాజాన్ని వినాశనం కోసం చేసేటటువంటి ఇది కాదు, అధర్మ వినాశనం కోసం, అధర్మ నిర్మూలన కోసం. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఇక్కడ రుద్రాయ అనగా ఏమిటి, భగవంతుడు చెప్పినటువంటిది పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ధర్మానికి గ్లాని కలిగినప్పుడు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం. సో అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చేటటువంటి రూపం ఏదైతే ఉందో అది రుద్ర రూపము. రుద్ర రూపము మరి మనకెక్కడ అలవాటు, మనం ఏం చేయాలి ఇప్పుడు మరి మనకేది సంబంధం? ఇప్పుడు సూర్యుడిది అయితే అర్థమైపోయింది. మరి ఆధ్యాత్మికవేత్తలు ఏం చేయాలి అంటే నీ లోపల చెడు అలవాట్లని కఠినంగా శిక్షించాలి, అహంకారాన్ని కఠినంగా శిక్షించాలి, మోహాన్ని అధిగమించేటప్పుడు కఠినంగా శిక్షించాలి. ఈ రెండిట్లో ఒకటి మాత్రం గ్యారెంటీగా అవ్వదు. అదేదో చెప్పగలరా? మోహం. మోహాన్ని వదులుకోలేము. దురలవాట్లను వదులుకుంటాం తెలుసా. దురలవాట్లు చాలామంది ఇప్పుడు నా స్టూడెంట్స్ లోపల ఎంతమంది తాగుడు సిగరెట్లు మానేశారు కదా, దురలవాట్లను వదిలేశారు చాలామంది మానేశారు. సో ఇంకో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు సార్. ఓ ఈ గ్రూప్ కాదంటారా? ఓకే. సో అహంకారాన్ని కూడా చాలా మంది వదిలేస్తారు. ఎందుకు వచ్చిందే మనము అనుకున్న కొద్ది ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అహంకారాన్ని కూడా వదిలేస్తారు. అహంకారం కూడా కష్టమే వదలడానికి, మోహాన్ని మాత్రం వదలలేరు. మోహం ఏం చేస్తుంది, ఒకసారి మోహంలో పడితే మళ్ళీ అది అహంకారాన్ని మళ్ళీ దురలవాట్లను అన్నింటినీ మళ్ళీ వెనక్కి లాగుతుంది. కాబట్టి ఇటువంటి సమయం లోపల మనము రౌద్రంగా ఉండాలి. దురలవాట్ల దగ్గర రౌద్రంగా ఉండాలి. పొద్దున లేవలేకపోతున్నాం, రౌద్రంగా ఉండాలి. అలా అని చెప్పి తలకాయ నొప్పి ఉంది, శరీరం బాగాలేదు, పొద్దున్నే 4 o'clockకి లేచి కూర్చుంటే ఎవరికి? ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, నీకు ఇబ్బంది. అలా కాదు, పరిస్థితిని బట్టి నువ్వు 6కి లేచినా పర్వాలేదు, కానీ కాస్త మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా రాత్రి సఫిషియెంట్ నిద్ర ఉందా లేదా అని ఒకటే గుర్తుంచుకో. నీ లోపల ఎంత తమస్సు ఉన్నప్పటికీ కూడా పొద్దున్న లేచి స్నానం చేస్తే తమస్సు మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి ఏంటంటే చెడు అలవాట్లను పోగొట్టుకునే శక్తి రౌద్రాయ. ఇది డిసిప్లిన్ కాదు. రౌద్రాయ అనేటటువంటిది ఏదైతే ఉందో రుద్ర రూపము. నీ లోపల కోపము, నీ లోపల తీవ్రమైనటువంటి శక్తి. ఒక చెడు అలవాటు బాణాలి అంటే తీవ్రమైన శక్తి కావాలి. ఇక్కడ రౌద్ర రూపం అంటే నీ అలవాట్లను మానుకునేటటువంటి రూపము, నీ లోపల చెడుని పోగొట్టుకునేటటువంటి రూపము, నీ మోహాన్ని అధిగమించడానికి కావలసినటువంటి శక్తి. దాన్ని రౌద్రాయ అంటారు. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ సంకల్పం అనుకోవచ్చా సార్? ఆ దురలవాట్లని తొలగించడానికి ఒక సంకల్పం. మహాశక్తి, సంకల్ప మహాశక్తి అనండి. పోనీ సంకల్ప శక్తి అని కూడా కాదు, సంకల్ప మహాశక్తి అనండి, నేను ఒప్పుకుంటాను. సంకల్ప మహాశక్తి, మహాసంకల్ప శక్తి అనండి పోనీ, అది బాగుంది. ఓకేనా? ఎస్ ఆర్ నో? మహిషాసుర మర్దిని రూపం అమ్మవారు అవతరించింది కదా సార్, అలా అంటే ఆ శక్తి అది మనకి చూపెట్టింది కదా అవన్నీ పోగొట్టడానికి. అలా అవతారం మనం కూడా మనం పోగొట్టుకోవటం మనం తీసుకోవచ్చా సార్? మనం ఇప్పుడు అమ్మవారి అవతారము, శివుడు అవతారము పక్కన పెట్టేద్దాం. మనం ఏం చేయాలంటే మనలోని చెడల వాటిని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌద్రాయ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒకటేమో భగవంతుడు రుద్ర రూపంలో ఉండి ధర్మాన్ని, డైరెక్ట్ మీనింగ్ ఏం తెలుసుకున్నాం మనం? భగవంతుడు ప్రపంచంలో ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఆయన వస్తాడు అని తెలుసుకున్నాం. అది డైరెక్ట్ మీనింగ్. అర్థమైందా రసజ్ఞ? ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అది మొదటిది. రెండవది ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్తున్నాను. మొదటిదేమో దేవుడి గురించి చెప్తున్నాను, రెండవది ఆధ్యాత్మిక సాధకుడు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను. ఆధ్యాత్మిక సాధకుడు ఎలా ఉండాలి? తన అలవాట్లు పోగొట్టుకునేటప్పుడు రుద్రుడై రావాలి. ఎందుకంటే సూర్యుడి శక్తి నీ లోపల వస్తుంది. ఆ సంకల్ప శక్తి కావాలి, నీకు ఒక మహాశక్తి కావాలి, ఒక రుద్ర రూపం కావాలి. చెడు చేస్తున్నానా, కొట్టుకో ఒక సినిమా లోపల సోమయాజులు చేతి లోపల అది కాల్చుకుంటాడు హారతిని. సో అదన్నమాట, చెడు చేసిన ప్రతిసారి కూడా కర్పూరం వాయించుకుంటాడు. సో ప్రతిసారి కూడా నువ్వు చెడు చేస్తున్న ప్రతిసారి కూడా నిన్ను నువ్వు శిక్షించుకోవాలి.
నేను ఇంకా చెడు చెయ్యను. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే శరీరం కూడా చెడు చేయకుండా జాగ్రత్త పడుతుంది. అహంకారాన్ని, మోహాన్ని ఇవన్నీ కూడా వదులుచుకోవడానికి నువ్వు రుద్రుడవి కావాలి. నీ లోపల మహాసంకల్ప శక్తి ఉండాలి. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కూడా నువ్వు శిక్షించుకోవాలి. బ్లాక్ మనీ ఉంది నీ దగ్గర, శిక్షించుకోవాలి. ఇంట్లో హస్బెండ్ బ్లాక్ మనీ పెట్టుకున్నాడు, శిక్షించాలి. వెళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టు. అది చెడు చేసిన ప్రతిసారి కూడా చెడు చెయ్యాలనేవే కాదు, చెడు చెయ్యాలనే సంకల్పం వచ్చినా కూడా మనని మనం శిక్షించుకోవాలి. అప్పుడు మాత్రమే చెడును వదలగలుగుతాము. చెడును వదిల్చేటటువంటి శక్తిని రౌద్రాయ అంటారు. ఆ రౌద్రమును ఇచ్చేవాడు అని. రౌద్రాయ అంటే చతుర్థి విభక్తి, అటువంటి వ్యక్తికి అని మీనింగు. అర్థమైందా? హలో, ట్విస్ట్ బాగుంది. తప్పు చేయడమే కాదు, తప్పు చేయాలన్న సంకల్పం వచ్చినా కూడా మనని మనం శిక్షించుకోవాలి. రైట్. అది కిక్ సినిమా డైలాగు. ఆ కిక్ సినిమాలో ఏమవుతుందంటే వాడు ఈయన రవితేజకి చెప్తాడనమాట, అతను పోలీస్ ఆఫీసరు, నువ్వు ఇప్పటి నుంచి దొంగతనం చెయ్యిస్తే నిన్ను అరెస్ట్ చేయడం కాదు, దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా నిన్ను నేను వదలను అంటాడనమాట. అది ఇక్కడ వాడుకున్నా నేను, బై ద వే. సో సినిమాలో ఉన్న మంచి సందేశాన్ని ఎలా వాడుకుంటారో తెలిసిపోయిందా మీకు ఇప్పుడు? నా ఓకేనా? లాస్ట్ది వపుషే. సరే, వపుషేకి మీరు డైరెక్ట్గా చెప్పేశారు యాక్చువల్గా. సో అందరూ చెప్పినటువంటిది అదే, విశ్వరూపం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ శరీరం అంతా కూడా ఆయనదే, ఈ ప్రపంచం అంతా కూడా ఆయనదే. నీ శరీరము, నా శరీరము, ప్రపంచంలో ఉన్న అన్ని శరీరాలు ఆయనవే. అందరి పొట్టలు ఆయనవే, అందరి కనులు ఆయనవే, అందరి ముఖాలు ఆయనవే, అందరి ప్రతిదీ కూడా ఆయననే. ఆయన నిద్రించినప్పుడు ఏమవుతుంది, మనం అందరము సూక్ష్మ రూపంలో మళ్ళీ ఆయన రూపంలో వెళ్ళి పడుకుంటాం. మళ్ళీ ఆయన నిద్ర లేవగానే మళ్ళీ ఆయనతో పాటు నిద్రలేచి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి రారా అని మళ్ళీ మన ప్రారంధాలు గుంజుకుంటూ తీసుకెళ్తాయి మనని. సో కాబట్టి ఆ విశ్వమంతా ఆయన శరీరమే, విశ్వమంతా కూడా ఆయన శరీరమే. సమస్త లోకాలని కూడా శ్రీకృష్ణ భగవానుడి లోపల చూశాడు అర్జునుడు. చూసి భయపడుతూ ఉన్నాడు, అయ్యో ఏమిటి ఇదంతా, ఏం జరుగుతుంది అని చెప్పేసి భయపడ్డాడు. చాలా గొప్పది. ఇందులోపల ఈయననే బ్రహ్మ, ఈయననే విష్ణువు, ఈయననే శివుడు, ఈయననే ప్రకాశవంతుడు, ఈయననే సర్వభక్షకుడు, ఈయననే అజ్ఞానాన్ని నిర్మూలించేటటువంటి రౌద్రుడు. నా లోపల రౌద్రాన్ని పెంచి నా లోపల ఉన్నటువంటి తప్పుదని అన్నింటినీ పోగొట్టేటటువంటి ఈయననే విశ్వరూప దర్శనం చేయిస్తున్నటువంటి భగవంతుడు ఈయననే. ఇటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకు నేను నమస్కారాలు అర్పిస్తూనే ఉన్నాను. నా ఆలోచనను సృష్టిస్తున్నటువంటిది ఎవరు, నా ఆలోచనని ఎవరు గమనిస్తున్నారు, నా ఆలోచనలన్నీ కూడా ఎక్కడికి మాయమైపోతున్నాయి, ఈ మూడిటికి కూడా శక్తి ఎవరైతే ఆయననే నాకు తెలుసు. నాకు సూర్యుడి కాంతి లోపల నేను నా ఆలోచనని, నా బ్రహ్మని, విష్ణుని, మహేశ్వరుని అన్నీ చూస్తున్నాను. నా ఆలోచనలను కూడా నేను చూసుకుంటూ ఉన్నాను. అటువంటి మహోన్నతుడైనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, సృష్టించేది, లయించేది, కాపాడేది, అన్ని శక్తులు వేరు కాదు, ఒకే పరబ్రహ్మ యొక్క అనేక శక్తులని నేను ఇలా గుర్తించగలుగుతున్నాను, ఇలా వ్యక్తం చేసుకోగలుగుతున్నాను అనేటటువంటి మహోన్నతమైనటువంటి సత్యం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సారీ, వాళ్ళు ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు కాదు, నాకు ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2 వీడియోలు అవుతాయి, వీటిని జాయిన్ చేసి వీటిని అప్లోడ్ చేసి నాకు తలకాయ ప్రాణం తొక్కొస్తుంది. మీరందరూ పడుకోండి హ్యాపీగా, హ్యాపీగా పడుకోండి. నాకు ఇంకా టైం పడుతుంది, ఇంకో గంటన్నర పై మాట. సో చెయ్యొచ్చు, మీరు చేయొచ్చు, ఎందుకు చేయలేరు? మీరు వీడియో రికార్డింగ్ చేయలేరా? భలే మాట్లాడతారు మీరు. నేర్పించేది ఏం లేదు. వీడియో రికార్డింగ్ రాదా మీకు ఎవరికి? అవన్నీ అసత్యాలు. రికార్డింగ్ వచ్చి అదేదో మిక్సింగ్, సెపరేటింగ్ ఏవో చేస్తుంటారు కదా, చెయ్యాలి, అందరూ నేర్చుకొని చెయ్యాలి. మరి ఎలాగా? సరే పోలేండి, ఇప్పుడు ప్రస్తుతానికి అది వదిలేయండి. అది ఇప్పుడు అది చెప్తే ఇది మర్చిపోతారు, మళ్ళీ అడ్మిన్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతారు. నా భయం ఏంటంటే మీకు ఒక్క పని వేరేది చెప్పినా కూడా మళ్ళీ మీరు తప్పుదారి పడతారని నేను భయపడుతుంటే ఎట్లాగా? సో జై శ్రీకృష్ణ. ఎనీవే, అందరికీ అర్థమైందా? సరే అయితే జాగ్రత్త అందరూ కూడాను. ఇప్పుడు ఆయన వెలుగు ప్రకాశం, వెలుగు ఇవ్వడమే కాదు, సూర్యాయంలో
ఆ వెలుగులో మనం కరెక్ట్ గా వెళ్తున్నామో లేదో చూస్తున్నాడు. అవును అంతే కదా సార్ అది. అవును అవును అప్పుడు అంటే మనం చీకట్లో తాడుని చూసి పాము అనుకున్నాం, కానీ వెలుగులో కూడా ప్రకాశం వచ్చినాక కూడా దాన్ని తాడు అని అనుకోకూడదు. అనుకోకూడదు అండ్ అనుకోవడానికి అదే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ, ప్రవచనకర్తలు, చుట్టుపక్కల ఉన్నటువంటి పారాయణ గ్యాంగులు, చుట్టుపక్కల ఉన్న సహస్రగల, లక్షగల, కోటిగల వీళ్ళందరూ మనల్ని ఆ, ఎదగనియ్యరు. నన్ను నమ్మండి. ఇందాక రసజ్ఞ అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే మనని జనాలు ఎదగకుండా జాగ్రత్త పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎదగనియ్యరు. ఎందుకు అవన్నీ పెట్టుకుంటావు? మాకు తెలిసిన ఒక 1 of our స్టూడెంట్కి, ఆమెకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నమాట, వాళ్ళందరూ గౌహతీలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళి బాగా చిత్తుగా తాగేశారు. ఈమె తాగకుండా జాగ్రత్త పడుతుంటారు. శ్రీనివాస్ గారు ఏమనుకుంటారో అట్లా ఇట్లా అని. అంటే అప్పుడు ఆమెతో అన్నట, నువ్వు పుట్టడమే శూద్ర పుట్టుక పుట్టావు. అంటే వాళ్ళు కావాలని దాన్ని ఒక ఇదన్నమాట, దాన్ని ఒక అంటే రెచ్చగొట్టే మాటలు చూడండి ఎలాంటి మాటలు. నువ్వు తాగితే తప్పేమిటి? నువ్వు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 3 కానప్పుడు నువ్వు చేస్తే తప్పేమిటి? నువ్వు ఎందుకు చేయకూడదు? ఆయన మాటలు వినాల్సినటువంటి అవసరం. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అనేవి పుట్టుకతో వస్తాయా? ఎంత నీచపు ఆలోచనలు వాళ్ళు ఎలాంటివి సృష్టించి చివరికి ఇవన్నీ ఇవన్నీ చెప్పకూడదు కానీ, అంటే ఇవన్నీ ఏంటంటే జనాలని పతనం చేసే వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు. పతనం చేస్తారు, జనాలని పతనం చేస్తారు. అసలు పుట్టుకతో ఎవడైనా జన్మతో అందరూ ఒకటే కులం. తర్వాత నువ్వు ఏ వ్యక్తి అయినా కూడా శూద్రుడు కాదు, క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, ఎవడు కాదు. వాడు తను వేదాలు నేర్చుకుని మన శాస్త్రాలలో ఉన్నటువంటి ఇది నేర్చుకున్నప్పుడు వాడే బ్రాహ్మణుడు అయిపోతాడు. ఎంతమందిని ఇప్పుడు తిరుమల తిరుపతి వాళ్ళు వేదాలు నేర్పించి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. ఎంతోమంది ఇప్పుడు ఎన్ని ఆలయాలలో, ఇప్పుడు శ్రీరామ టెంపుల్ ఉంది అయోధ్యలో, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా SC ST పూజారులే. అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు అంటే వేద సారాన్ని తెలుసుకున్నటువంటి వాడు. జన్మతో జాయతే శూద్ర, పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. కర్మ సంస్కారం జరిగిన తర్వాత, అంటే ఒక చేతిలో వేసిన తర్వాత వాడు ద్విజుడు అవుతాడు. వేదం నేర్చుకున్నప్పుడు వాడు విప్రుడు అవుతాడు. వేదాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణుడు అవ్వడానికి 4th స్టెప్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎటు పడితే అటు, ఏది కన్వీనియంట్ ఉంటే అది, మనం తాగుదామని చెప్పి కూర్చొని ఆడవాళ్ళంతా కూర్చొని చిత్తుగా తాగేశారు ప్రతిరోజు. అంటే వీళ్ళందరిలో ఎంత ఎంత క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో చూడండి. కాబట్టి మనని వెనకకు లాగే జనాలే ఎక్కువ మంది ఉంటారు. తప్పు చేయకూడదు. తాగడము కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అబద్ధాలు చెప్పడం కావచ్చు, నేరాలు చెప్పడం కావచ్చు, చాడీలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ చెడు అలవాటలే. ప్రతిదీ చెడువే. మాంసం తప్పు, మద్యం తప్పు, మగువ తప్పు, ఇవన్నీ ఎం అన్నీ కూడా తప్పే. తప్పు 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 తప్పు. ఆ మగువ అంటే ఇక్కడ వ్యభిచారం అని మీనింగు. వేరే వాళ్ళని చెడు దృష్టితో చూసినా కూడా తప్పే. చాలామంది అంటారు కలి లోపల నువ్వు చేస్తేనే తప్పు, చూస్తే తప్పు. లేదు, నువ్వు చూడకు ముందు. ఫస్ట్ ఆడవాళ్ళని చూడగానే కాళ్ళ దగ్గర చూడు. ఫస్ట్ విష్ణుమూర్తి స్వరూపాన్ని చూడు, అమ్మవారి స్వరూపాన్ని చూడు. అయిపోయింది. ఒక్క నిమిషం లోపల కామం అంతరించిపోతుంది. చాలా సులభం. మనం కామం అంచుకోవడం కూడా చాలా సులభం. ఏం లేదు, నా కూతురు అనుకుంటే చాలు, నా తల్లి అనుకుంటే చాలు, ఇంకొకసారి కామంగా చూడగలవా? నా చెల్లెలు అనుకుంటే చాలు, ఇంకొకసారి కామంగా చూడగలవా? ఆడా మొగ, నేను 2 వైపులా చెప్తున్నాను. వ్యభిచార భావాలు ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మాంసం వచ్చినప్పుడల్లా ఇది హింస అని చెప్పి తలుచుకున్నప్పుడు దాన్ని. కానీ ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దే వర్క్ అగైనిస్ట్ us. దానివల్ల ఏమైపోతుందంటే మనం చెడుదారిలో వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ కూడా చెడుదారిలో వెళ్ళకుండా సరైన దారిలో వెళ్ళండి. ఓకేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రలోభాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నా. చెప్పమ్మా. వెలుతురు అంటే మనకి జ్ఞానం ఇస్తున్నాడు కాబట్టి అది వెలుతురు అనుకోవటం సార్. మళ్ళా అంటే చీకటిలోకి వెళ్ళకూడదు అని కాపాడుతాడు అంటే మనకి అది వెంటనే అది మిస్టేక్ అని మనకి తెలిసిపోయేటట్టు చేస్తాడు సార్, ఆలోచన రూపంతో చేస్తాడు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? దానికి తగ్గటువంటి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చెప్పిన తర్వాత జ్ఞానం వస్తే సరిపోదు, దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి కదా. ఆ జ్ఞానం తెప్పించి ఆచరణలోకి తెప్పించేవాడు అని మీనింగ్ అనమాట. అక్కడ జ్ఞానం తెప్పించి దాన్ని ఆచరణలోకి పెట్టించేవాడు అని మీనింగ్. అంటే నీకు దారి చెప్పడమే కాకుండా దారి చూపిస్తాడు. ఆచరణలో పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆనందం కలుగుతుంది. నేను దీనికి ఎప్పుడు ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. వెంగ్ సర్కారు, అరుణ్ లాల్ ఇద్దరు ఆడుతున్నారు, మ్యాచ్ ఆడుతున్నారు ఆస్ట్రేలియాకి ఎగెనిస్ట్గా. అరుణ్ లాల్ ఏమో ముందుకు వచ్చి షాట్లు కొడుతున్నాడు.
కొడుతుంటే ఎంత కొట్టినా కూడా అది ఏ లాంగ్ ఆఫ్కి వెళ్తుంది, సింగిల్ రన్ వస్తుంది, అయిపోతున్నాడు. వెంక్ సర్కార్ ఏం చేస్తున్నాడు, చిన్నగా పక్కకి ఎక్కడో చిన్నగా కొట్టుకుంటున్నాడు, సింగిల్ రన్ కొడుతున్నాడు. టెస్ట్ మ్యాచే కాబట్టి అద్భుతంగా చేస్తున్నాడు వెంక్ సర్కార్ రన్స్. ఏమి కష్టపడట్లే, ఇలా పెట్టి బ్యాట్ని ఇలా అంటున్నాడు, ఏ స్లిప్లోనే వేసుకుంటున్నాడు, వేసుకొని సింగిల్ రన్ తీసుకుంటుంటే కొద్దిసేపు అయ్యాక అరుణ్ లాల్ కష్టపడ్డాడు. ఎందుకు ఇంత షార్ట్లు కొట్టి చేతులు నొప్పులు పెడుతున్నాయి, సింగిల్ రన్సే వస్తున్నాయి అని చెప్పి వెంక్ సర్కార్ కొట్టిన వైపు తను కూడా కొట్టగానే సింగిల్ రన్ వచ్చింది. సో కాబట్టి వేరే వాళ్ళని చూసి ఆచరించగలమా మంచి మార్గాన్ని? తప్పక ఆచరించగలము. సో సరైన మార్గంలో నువ్వు పెట్టడానికి గురువు ఉన్నాడు, కానీ గురు స్థానంలో అవతల వాడు ఉన్నాడా లేదా? ఒకటే డైరెక్ట్ రికగ్నిషన్ ఏంటంటే వాడు ఏ రూపంలో డబ్బు తీసుకున్నా నీ దగ్గర, ఏ రూపంలో డబ్బు తీసుకున్నా కూడా తప్పే. ఆశపడుతున్నాడు అంటే తప్పే. వాడు పేరు మీద ఇప్పుడు నాకు ఫౌండేషన్ ఉంది, చాలామంది అడుగుతారు మా ఫౌండేషన్కి పైసలు ఇస్తామని, అట్లా అని ఇట్లా అని. ఎవరి దగ్గర నేను తీసుకోను, ఎందుకంటే మాకు అవసరమే లేదు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు తీసుకున్నావంటే నీకు ఆశ కలుగుతుంది, మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేస్తావు, మళ్ళీ దాన్ని ఇవి చేస్తావు, ట్రస్ట్ అని పెడతావు, జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తావు, మళ్ళీ మంచివాడిగా చలామణి అవుతావు, అందరి లోపల గుర్తింపు తెచ్చుకుంటావు, గోసేవ అంటావు, ఆలయం కట్టిస్తున్నానంటావు, ఏదో ఒక అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటారు నీ దగ్గర. గుర్తించాలి, అవతలవాడు సరైన గురువు కాదని గుర్తించాలంటే నీ దగ్గర డబ్బు తీసుకునేవాడు వాడు గురువు కాదు, నీకు డబ్బులు ఇచ్చేవాడు గురువు. మొన్న యాత్రకు వచ్చేటప్పుడు నాకు శాల్వాలు కప్పుతారని తెలుసు కొద్దిమంది అయినా, నేనే తీసుకొచ్చాను 24 శాల్వాలు తీసుకొచ్చా. కొన్ని నేనే ఖర్చు పెట్టా, ముందు ఫస్ట్ నేనే ఖర్చు పెట్టా. ఎందుకోసము అంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్, అక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనం అవతల వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, మనమే అవతల వాడికి ఇవ్వాలి. మంత్రించిన రుద్రాక్షలు, నేను హిమాలయాల్లో తెచ్చుకున్నటువంటి రుద్రాక్షలు ఇచ్చాను, దేశమంతా తిరిగినటువంటి కుంకుమలు అందజేశాను. గురు సమాన్ దాతా నహి జాతక్ శిష్య సమాన్, తీన్లోకి సంపదాసో గురు దిన్హి దాన్. గురువే దాత, చేతులు పట్టేవాడు ఎప్పటికీ గురువు కాడు, గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, చేతులు జాపేవాడు ఎప్పుడు గురువు కాదు. ఏ రూపంలో డబ్బు తీసుకున్నా తప్పే. అది ఎంత పెద్ద గురువు కానీ, ఏదో ల్యాండ్ రూపంలో తీసుకున్నాను నేను, లేకపోతే నేను గోసేవ కోసం ల్యాండ్ తీసుకున్నాను, గోసేవ కోసం మీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను, లేకపోతే వాట్సాప్ లోపల నేను 5000 దానం చేస్తున్నాను గురువుకి, ఇంకోటి 10,000 అంటాడు, వాడిని చూసి ఇంకోటి 15,000. వీళ్ళందరూ గురువుల కిందికి రారు. పాదాలకు దండం పెట్టించుకునేవాడు గురువు కిందికి రాడు. మీకోసం తపన పడేవాడు మాత్రమే నిజమైన గురువు. గురువు అంటే అర్థమే మీ లోపల చీకటి పోగొట్టేవాడు. నీకు పారాయణ నేర్పించేవాడు గురువు కాదు, నీతో పిచ్చి డ్యాన్సులు చేయించేవాడు గురువు కాదు. గురువు అంటే ఎవరు? చీకటిని పోగొట్టి వెలుతురిని నింపేవాడు. వాడు ఎవడైనా సరే, నీకు అదృశ్యంగా ఉన్నా సరే. తత్వవిధానంద గారికి నా పేరు కూడా బహుశా తెలియకపోవచ్చు, కానీ నేను ఆయనను ప్రతిసారి గురువుగా ఎందుకు చెప్పుకుంటాను, విద్యాప్రకాష్ ఆనంద్కి నేను గురువుగా ఎందుకు చెప్తాను, వీళ్ళని నేను ఎందుకు నా కళలో కూడా ఎందుకు వీళ్ళని క్రిటిసైజ్ చేయను? విద్యాప్రకాష్ ఆనంద్గిరిని ఎప్పుడైనా క్రిటిసైజ్ చేయడం చూసారా? తత్వవిధానంద గారిని క్రిటిసైజ్ చేయడం చూసారా? రామకృష్ణ మఠాన్ని క్రిటిసైజ్ చేయడం చూసారా? దయానందాశ్రమం, శివానందాశ్రమం, చిన్మయాశ్రమం, తపోవన్ మహారాజ్, స్వామి రామ, మహానుభావులు పుట్టినటువంటి దేశం ఇది. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని ఒక్కసారైనా కళలో కూడా క్రిటిసైజ్ చేయగలనా నేను? గీతా ప్రెస్కి వెళ్తే వాళ్ళకి మీరు డబ్బులు డొనేట్ చేయండి, దే డోంట్ ఈవెన్ టేక్ యువర్ మనీ. వాళ్ళు పుస్తకం కొనుక్కొని వెళ్ళు అంతే. నువ్వు ఆర్ఎస్ఎస్ ఉంది, ఆర్ఎస్ఎస్లో పైసలు తీసుకోరు, నీ పైసలతో తన్ మన్ ధన్ నువ్వే చేసుకో, నీ మనసుతో, నీ శరీరంతో, నీ మనస్సుతో, నీ డబ్బుతో నువ్వే చేసుకో ఫంక్షన్ అంతే. దే డోంట్ యాక్సెప్ట్ మనీ. సో దిస్ ఈజ్ వేర్ యూ అండర్స్టాండ్. ఎక్కడైతే డబ్బు ఇన్వాల్వ్ అవ్వదో, అఫ్కోర్స్ మీరు యాత్రకి వెళ్ళారు, యాత్రలో అది వేరు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ నేననేది మిగతా ప్రతి చోట గురుదక్షిణని ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను తీసుకుని ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ పాపాత్ములే. కాబట్టి గురువు అనేవాడు ఇచ్చే స్టేజ్లో ఉండాలి, తీసుకునేటటువంటి వాడు గురువు కాదు. కాబట్టి గురువుని ఎలా గుర్తించాలో కూడా చెప్పాను. తప్పుదారి తొక్కకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇవాళ ఉంటాను, రేపు ఉండకపోవచ్చు, కానీ నా మాట మీకు శాశ్వతంగా మీకు ఉండాలి. మీరు బతికినన్ని రోజులు ఉండాలి. మీరు చెప్పే వాళ్ళందరి హృదయాలలో, గుండెల్లో నిండాలి. డబ్బు తీసుకునేది మఠం కాదు, డబ్బు తీసుకునేది పీఠం కాదు. ఎలా అంటే అవి ఇలా నడవాలి, వాళ్ళకి నడుస్తాయి. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా మీకు? భారతదేశం మొత్తం మునిగిపోయినా కూడా దత్తపీఠం వాడు 50 దేశాలు కొనుక్కుంటాడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 176 దేశాల్లో ఉంది. వాడు కనీసం ఒక 100 దేశాలు కొనుక్కోగలిగేంత డబ్బు ఉంది. సద్గురు, ఇషా ఫౌండేషన్ 150 దేశాలు కొనుక్కోగలడు. ఉన్నవే 200-250 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసినవి 200 దేశాలు. ఈ దేశాలను కొనుక్కోగలరు వాళ్ళు.
వాళ్ళు ఎలా నడుస్తాయని అనుకోకండి మీరు. చిన్నజీయర్ స్వామి దగ్గర చూడండి ఒకసారి ఎంత డబ్బు ఉందో. లక్షల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు. కాబట్టి మీరు వీళ్ళు ఎలా బతుకుతారు ఇదేని ఆలోచించకండి. ఉన్న ఆలయాలను ముందు మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయాలను పునరుద్ధరించండి. ఎలా బాగుపడాలి మేము? ఇలాగ బాగుపడండి. ఎప్పుడు నాకు ఆత్మజ్ఞానం కలుగుతుంది? ఇలా చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. వెళ్ళు, నువ్వు పూజకు నోచుకున్నటువంటి ఆలయానికి వెళ్ళు, ఆలయాన్ని ఉద్ధరించు, మనస్సును మంచిగా మార్చుకో, తనను తాను హెల్ప్ చేసుకోలేని వ్యక్తులకు హెల్ప్ చేయి. దురాచారాలు ఉన్న చోట నువ్వు నిలబడు గట్టిగా. బొట్లు పెట్టకుండా ఆడవాళ్ళని అవమానం చేస్తుంటే వాళ్ళని చేయి. సువాసిని పూజలు చేస్తున్న వాళ్ళందరినీ చీపుతో కొట్టు. అక్కడి నుంచి వాళ్ళందరినీ చెప్పు, ఎందుకు సువాసిని పూజలు అంటే ఈ పూజ చేయడం ద్వారా మనం కొంతమందిని బాధ పెడుతున్నామా లేదా, అటువంటి పూజలు. అటువంటిప్పుడు వాళ్ళు వినరు. మీరేం చేయండి, పక్కకి వెళ్ళిపోండి. రేపు నీకు అది జరిగినప్పుడు తెలుస్తుంది, నీకు ఆ అవమానం జరిగి తీరుతుంది జీవితంలో, గుర్తుంచుకో. ఇంకోసారి నువ్వు సువాసిని పూజ అని చెప్పండి. వాళ్ళు వినరు, వెళ్ళిపోండి అక్కడి నుంచి. జహా నహీ చైనా వహా నహీ రెహనా, జహా నహీ చైనా బహా నహీ రెహనా, దుఖీ मन मेरे सुन मेरी कहना, जहाँ नहीं चैना वहाँ नहीं रहना. ఈ మనస్సు దుఃఖంగా ఉంది, ఏం చేయాలి? నీకు మనస్సులో సంతోషం లేదు, ఏం చేయాలి? ఎక్కడైతే నీకు శాంతి ఉండదో అక్కడికి దూరంగా వెళ్ళిపో. జనాలు ఏమనుకుంటారు అనేది ఆలోచించకు. నేను ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోతే ఏమనుకుంటారు, ఎన్నాళ్ళు ఉన్నాను, వెళ్ళిపో ఆ గ్రూప్లోంచి. నీకు పనికిరాని గ్రూపు, పారాయణం గ్రూప్లో, ఒక్క గ్రూప్లో నువ్వు ఉన్నా నీ జీవితం నాశనం అయిపోయినట్టే లెక్క. ఒకసారి కాకపోతే ఒకసారి మన గ్రూప్లో ఒక ఆవిడ గురించి నేను ఆవిడ వెళ్ళారు, అట్లాగే అన్ని గ్రూపుల్లోంచి తీసేశాను ఆవిడని. మళ్ళీ ఆవిడ అడిగి మళ్ళీ అన్ని గ్రూపుల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే నేను ఆవిడకి అదే చెప్పాను, ఎందుకు వెళ్ళారు అంటే, నేను లేదండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, మా ఆయన కూడా తీసుకెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళాను. స్టేజ్ మీద నిలబడి అన్ని రకాల అవార్డులు తీసుకొని ఏమి లాభం? ఇక్కడ మన దగ్గర ఇన్ని చేస్తూ నాకు చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఏమంటారు వీళ్ళని? కొంతమంది చెప్పి వెళ్తారు, కొంతమంది చెప్పకుండా వెళ్తారు. ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఏమర్థం అవుతోంది వీళ్ళకి? బుర్రలోకి ఎక్కుతుందా చెప్పే పాయింటు? దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఇది నేను ఒక గురువుగా మిమ్మల్ని తిడుతున్నాను అనుకోకండి. నాకేమీ అధికారం లేదు మీ మీద. మీ ఇష్టం. యు ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్, యు ఆర్ ఫ్రీ టు లీవ్ ఎనీ గ్రూప్. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొని మేము మారాలి అనుకునే వాళ్ళ కోసం నా ప్రాణం ఇస్తా. నేను చచ్చిపోయే లాస్ట్ రక్తపు బొట్టు వరకు మీకు దానం చేసి వెళ్తా. మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోనని నేను శపథం చేస్తున్నా. ఒక్క తప్పు జీవితంలో చెయ్యనని చెప్పి శపథం చేస్తున్నా. భగవంతుడు సాక్షిగా, మా తల్లి సాక్షిగా చెయ్యను, చెయ్యబోను. గుర్తుంచుకోండి, అదొకటి గుర్తుంచుకొని జీవితాన్ని బాగుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు ముగించుకుందాం. రేపు మళ్ళీ కేనోపనిషత్తు. ఈ మధ్య కేనోపనిషత్తుకి బ్రేకులు పడ్డాయి 2 వారాలుగా. నా ప్రాణానికి ప్రాణమైన కేనోపనిషత్తు ప్రవచనం రేపు ఉంది. తర్వాత యాత్రా గ్రూప్లో ఇంకా కొంతమందితో మాట్లాడేది ఉంది. వారికి నేను పర్సనల్గా మెసేజ్లు పెడతాను. ఏమనుకోవద్దు, నాకు సమయం లేక మాత్రమే నేను మాట్లాడలేకపోయాను. ఖచ్చితంగా కొంతమందికి ఇంకా మాట్లాడేది ఉంది. వాళ్ళందరితో తప్పకుండా మళ్ళీ నేను ఏదైతే ప్రామిస్ చేశానో 45 మినిట్స్ తప్పక మాట్లాడతాను. క్షమించండి, అది నేను చేయలేకపోయినందుకు యాత్రలో. బట్ ఐ విల్ డెఫినెట్లీ, నేను మీకు మాట ఇచ్చినందుకు నేను ఆ సమయాన్ని మీకు తప్పకుండా ఇచ్చి తీరుతాను. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని, జ్ఞానం సంపాదించిన వాడు మాత్రమే మోక్ష మార్గానికి అర్హుడని, అనవసరమైన ప్రలోభాలకి జీవితంలో గురి కామని, నిజమైనటువంటి గురువును కాపాడుకుంటామని, అనవసరమైనటువంటి ఫేక్ గురువులకు, ఫేక్ మఠాలు, ఫేక్ పీఠాలు, ఫేక్ టెంపుల్స్, హంగు ఆర్భాటం ఉన్న ప్రతి చోటికి దూరంగా ఉంటామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ప్రవచనం ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఎప్పట్లాగే కేనోపనిషత్. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.